ఒకసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. మరి మనమందరం ఒకసారి లేచి నిలబడదామా? మరి గొప్ప దేవుని వాక్యం కిందకి మనమందరం వస్తూ ఉన్నాము. మరి ఆయన వాక్యం ద్వారా, లేఖనాల ద్వారా మనతో సూటిగా తేటగా మాట్లాడబోతూ ఉండగా మనం ఆయన్ని అదే ఉత్సాహంతో వెంబడించేవారిగా ఉన్నాం. మనం ఎంత సంతోషంగా ఉంటే దేవుడు మనతో అంత సంతోషంగా మాట్లాడతాడు. కీర్తన అక్కడ ఒక మాట అంటాడు, సంఘానికి ఎలాగ రావాలని? ఉత్సాహంతో సంతోషంతో రావాలి. హల్లెలూయా. అలాగొచ్చిన వాళ్ళు దాన్ని తిరిగి పొందుకొని పోతారు. మనకి బాధలు లేవా? ఇబ్బందులు లేవా? శోధనలు లేవా? దేవుడు లేడా? మరి ఆయన ఉన్నప్పుడు దెయ్యం కూడా ఉన్నది నిజమే. దెయ్యం ఏం చేస్తాడంటే నీకున్న సంతోషాన్ని తీసేయాలనుకుంటాడు. దేవుడు అంటాడు, నువ్వు సంఘానికి నడువు, ఆ సంతోషాన్ని నీకు తిరిగిస్తానంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు మనం ఏమై ఉన్నామంటే వాడిని జయించాం. ఇక్కడి దాకా వచ్చామంటేనే మనం సగం జయించాం. ఈ మిగతా సగము ఇక్కడి నుంచి వాక్యం వచ్చినప్పుడు దాన్ని లాక్కునే పనుల్లో మనం ఉండగా మిగతా జయించిన వరకు మనం ఉంటాం. హల్లెలూయా. మరి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆమేన్. యోహాను సువార్త 11వ అధ్యాయం 37వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 11 ఫ్రమ్ వెర్స్ 37. ఈరోజు మీరందరూ నాతో పాటు ఉన్నారనుకుంటున్నాను. ఆమేన్. వారిలో కొందరు ఆ గుడ్డివాని కనులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పిరి. 37. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండును. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టుని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో ఆయనను. ఆమేన్. ఈరోజు మనం దాని గురించి మాట్లాడబోతున్నాం. అంతటి వారు ఆ రాయి తీసివేశారు. యేసు కనుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు అని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహమును నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినను. ఆయన అలాగూ చెప్పి, లాజర్ బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రంతో కట్టబడిన వాడివే ఎలుపలికి వచ్చెను. అతని ముఖం నాకు రుమాలు కట్టిండును. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వాటితో చెప్పాను. ప్రార్థించుకున్నాం. జీవం గల తండ్రి, జీవాధిపతి, ఇదిగో ప్రభా, ఉదయకాల సమయంలో మరొకసారి దేనా మీరే రంగం మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. ప్రభా, నీ చిత్తానికి లోబడి నీ బిడ్డలుగా మేమందరం ఇక్కడ చేరి ఉండగా, ప్రభా, ఈ సంవత్సరాంతకు మేము వచ్చి ఉండగా, ఇదిగో నాయనా చిట్ట చివరి ఆదివారంన నీ యొక్క బిడ్డలుగా జీవించిన వారిలో మేము ఇక్కడ కూడుకొని ఉండగా నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు ప్రభా. నిశ్చయంగా ప్రభా, గడిచిన కాలమంతా సంవత్సర దినమందు ఉంది నీకు కృపలో భద్రపరిచి ఆరోగ్యం నుంచి, శక్తినిచ్చి, బలమునిచ్చి, దీవెనిచ్చి, ప్రతి దాంట్లో మాకు విజయమునిచ్చి ఈ చిట్ట చివరి వారంగా మమ్మల్ని తీసుకొచ్చావు నాయన. దీన్ని బట్టి నేను మొదటగా స్తుతిస్తున్నాం ప్రభా. అలాగే దేవా, చదవబడిన లేఖనంలోంచి మాతో సూటిగా తేటగా మాట్లాడిన ప్రభా, నామానికి మహిమకరంగా జీవించే కృప మాకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఆయన ఒక మాట అన్నారు చూడండి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? సో వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ముందే ఈ మాట చెప్పాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఒకటే, నువ్వు నమ్మటం. ఆయన ఎంత గొప్ప మాటలు చెప్పినా నువ్వు నమ్మకపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మనం సంఘానికి వచ్చాం, మంచిది. సంఘానికి వచ్చాం, వాక్యం అంటే అది కూడా మంచిది. అయితే దానికన్నా మంచి మాట ఇంకోటి చెప్పమంటారా? ఆ చెప్పింది వింటాం. విన్న తర్వాత ఏం చేయాలంటే దాని ప్రకారంగా జీవించటం. అది కష్టమైనది. వింటం తేలికే. వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అండి, వాక్యం అంటే నేను పడి చచ్చిపోతానండి అని అంటాం. అయితే అది మంచిది. దాని తర్వాత స్థానానికి నువ్వు వచ్చావా? ఏంటి తర్వాత స్థానం? విన్న వాక్య ప్రకారంగా జీవించటం. అయితే ఇక్కడ గమనించాల్సింది, గుర్తించాల్సింది, గ్రహించాల్సింది, ఆచరించాల్సింది, చేయాల్సింది ఏంటంటే మనం ఎంతైతే వాక్యం విన్నామో ఆ విన్న వాక్యానికి లెక్క అప్పచెప్పాలా. జీవించకపోతే, నేను ఎక్కువ వాక్యం వింటానండి అన్నావా, నువ్వు ఎక్కువగా జీవించాలా. దానికి సిద్ధపడ్డాక నువ్వు వినాలా. లేదు పాస్టర్ గారు, ఎక్కువ వాక్యం వింటే నేను జీవించాల్సి వస్తేమో, నేను అందుకని ఎక్కువసార్లు ఆదివారాలు చర్చికి రానండి, కొద్దిసార్లు వస్తానంటావా?
నీకు అవకాశం ఉండి పోకపోతే మళ్ళీ లెక్కప్ప చెప్పాలా. వింటున్నారా? వాక్యం ఎలాగుంటుంది? రెండంచుల వాడి అని ఖడ్గం. అవకాశం ఉండి మనం రాలేకపోయా, మనం అక్కడ ఇబ్బంది పడాలా. అవకాశం ఉండి చర్చికొచ్చి మనం వినలేదా, దానికి లెక్కప్ప చెప్పాలి. ఇని జీవించలేదా, లెక్కప్ప చెప్పాలా. అయితే గమనించండి, వీటన్నిటిలో సులభమైన మార్గం అని కాదు, కానీ దేవుడు ఏర్పరిచిన మార్గం ఒకటి ఉన్నది. మీరు మిమ్మల్ని ఆయనకి సమర్పించుకున్నప్పుడు మీరు వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు శక్తినిస్తాడు. హీ నీడ్స్ యువర్ హార్ట్, హీ నీడ్స్ యువర్ అటెన్షన్. ఆయనకి నీ యొక్క హృదయం కావాలి ప్రతిసారి. ఎందుకంటే మన దేవుడు శరీరాలతో మాట్లాడే దేవుడు కాదండి, మన దేవుడు హృదయాలతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గమనించండి, అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు చేంజ్ యువర్ హిస్టరీ. మన దేవుడు మన యొక్క చరిత్ర మార్చగల సమర్థుడై ఉన్నాడు. ఈజ్ ఏబుల్, ఈజ్ క్యాపబుల్. ఖచ్చితంగా ఆయన సమర్థుడై ఉన్నాడు. నేను నమ్ముతా ఉన్నా ఆ చరిత్ర మార్చే దేవుడు ఈ రోజు ఈ ఉదయము మన మధ్యలో ఉన్నాడు. ఎందుకు ఉన్నాడంటే ఆయన ఎవరో చరిత్ర మార్చబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికైనా ఎప్పుడైనా ఎవరి ఎదుకైనా వచ్చాడంటే ఖచ్చితంగా ఆయన వారి చరిత్ర మార్చే దేవుడిగా ఉంటాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక్కరిని కలవాలని ఎందుకు కోరుకుంటాడు? వినబడలేదండి. వాళ్ళ చరిత్ర మార్చాలి దేవుడు కోరుకున్నాడు కాబట్టి. అయితే ఇక్కడ రహస్యం మీకు కూడా చెప్పాలి, ఆయన చరిత్ర మార్చాలనుకున్నది అప్పటికప్పుడు కాదు. ఆమేన్. ఈ భూమి మీద మనం పాడైపోయి చెడిపోయి చెత్త కుప్పల్లో పెంట కుప్పల్లో తిరుగుతూ ఉన్నప్పుడు లోక సంబంధమైన క్రియలు కార్యాల్లో పడిపోయి మురికాల్లో ఉండే వ్యర్థాలు కొట్టుకొని పోతున్నప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళటానికన్నా ముందుగానే దేవుడిని చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అవన్నీ చూసి నీకు కొన్ని అనుమతులు ఇచ్చాడు. కొన్ని మనం సొంతగా చేశాం, కొన్ని ఆయన అనుమతి ఇచ్చాడు. అయితే నేనంటున్నా, నువ్వు ఆయన యొక్క చిత్తంలో ఉన్నట్లయితే, ఆయన యొక్క ఆలోచనలో ఉన్నట్లయితే, ఆయన యొక్క తలలో వెనక భాగంలో ఉన్నట్లయితే, జగత్తుకి పునాది కన్నా ముందు ఆయన తలలో ఉన్నట్లయితే ఆయన నిన్ను విడిచిపెట్టిపోడు. హల్లెలూయా. ఎందుకు వదిలిపెట్టిపోడు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడికి తెలుసా తెలీదా? ఇస్ ఇట్ రైట్? దేవుడు నీకు ఆ స్థితిని ఎందుకు ఇచ్చాడు? ఆయన ఇవ్వాల, కొన్ని మనం తెచ్చుకున్నాం. So many times God never created any human being for the hell. దేవుడు ఏ ఒక్క మానవుడిని కూడా నరకానికి పోవడానికి తయారు చేయాల. సో దేవుడు భూమి మీద తయారు చేసే ప్రతి ఒక్క మనిషిని ఎవరి కొరకు తయారు చేశాడు? దేని కొరకు అంటే పరలోకంలో ఉండే ఆయన కొరకు, పరలోకం కొరకు. అయితే ఇప్పుడు మానవుని ఎన్నిక ఎలాగున్నది? ఈరోజు నా ఎన్నిక, నా ఇష్టం. నేను పాతాళానికి పోతా. వింటున్నారా? అయితే దేవుడు ఎన్నికేంటి? ఇంకో సంగతి చెప్పాలా, నువ్వు పాతాళానికి పోవాలని డిసైడ్ అయినా కూడా ఒకవేళ దేవుడు ఆలోచన పరలోకంకి వెళ్ళాలంటే, ఆమేన్. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలను వర్తమాన ప్రవక్త మాట్లాడుతున్నాడు. అక్కడ చెరలో ఉన్న ఆత్మలు ఎక్కడ ఉన్నాయంటే, చెర అనేది భూమి మీద కాదు, భూమి కింద ఉన్నది. ఆ చెర ఎక్కడ ఉన్నది? పాతాళంలో ఉన్నది. ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు పాతాళానికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుడి యొక్క చిత్తములో, దేవుడి యొక్క ఆలోచన ఉన్న కొన్ని ఆత్మలు అక్కడ బంధించబడి ఉన్నాయి. ఆ ఆత్మలను తేవాలంటే ఎవరు రావాలి? ప్రభువైన యేసుక్రీస్తు రావాలి. ఆ ఆత్మలని వేరొక మానవుడు విమోచించలేడు. ఆ ఆత్మల్ని ఆదాం విమోచించలేడు. ఆ ఆత్మల్ని అబ్రహాం విమోచించలేడు. ఆ ఆత్మల్ని విలియం బ్రహ్నాం విమోచించలేడు. విమోచించేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే, ఆ చెరలో ఉన్న ఆత్మల్ని విడుదల కలిగించాలంటే ఆయనే భూమి కన్నా కిందకి దిగాల. అందుకని బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన శుక్రవారం దినమున, ఆ గుడ్ ఫ్రైడే దినమున ఆయన సిలువేసిన తర్వాత, సిలువ మీద దించి సమాధిలో పెట్టిన తర్వాత యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినాడు? నిలబడలేదు. హీ నెవర్ వెంట్ టు హెవెన్. ఆయన పైకి ఎక్కిపోలేదు కానీ కిందకి దిగిపోయాను. ఆమేన్. కిందకి ఎక్కడికి వెళ్ళాడు? ఎవరున్నారు అక్కడ? ఆ ఆత్మలు చెరలోకి పోవటానికైనా ముందు ఎక్కడ ఉన్నాయి? వినబడలేదు. అవి ఆయన అక్కడికి పోవటానికైనా ముందుగా అవి ఆయన స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే వాటిని పైకి తేవాల్సి వచ్చింది. దేవుడు ఎందుకు అక్కడికి వెళ్ళినాడు? బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చెను. దేని కొరకు? వినబడలా. ఎవరిని విడిపించడానికండి? సమరయ స్త్రీని. సమరయ స్త్రీ దగ్గరికి ఆయన వెళ్ళాలని ఆయన ఆలోచన ఉన్నాడు. ఇక్కడ బైబిల్ ఏం రాస్తుంది? ఆయన సమరయ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చెను. ఎందుకు వెళ్ళాలి అక్కడికి? అక్కడ ఒక వేశ్య ఉన్నది.
ఆ వేశ్య చరిత్ర మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆ మార్గం గుండా వెళ్ళవలసి వచ్చారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆలోచనలు ఎవరైనా ఉంటే వారు ఎంత చెడిపోయినా, వారు ఏ స్థితికి వెళ్ళినా కూడా దేవుడు ఆయన యొక్క మార్గాన్ని అటువైపుగా మళ్ళిస్తున్నాడు. ఎందుకని? టు బ్రింగ్ దెమ్ బ్యాక్, వారు తిరిగి వెనకకు తేటానికి. See, Brother Branham said one thing about Adam. ఆదాము గురించి చౌదరి బెనమ్ ఒక మాట చెప్తున్నారు. ఆదామవ్వలు ఏదైనా తోటలో నుంచి వాళ్ళు పడిపోయిన తర్వాత, వారు ఆది పాపం చేసిన తర్వాత, వారు ఏదైనా తోటలో నుంచి బయటికి వెళ్ళిపోతావు అంటే ప్రవర్తన వారిద్దరు తలలు ఉంచుకొని దిగులుగా ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చేతులు వేసుకొని ఏదైనా తోటలో నుంచి ఆ రక్తము కారుతున్న చర్మ వస్త్రాలు తొడుక్కొని బయటికి పోతా ఉన్నప్పుడు ప్రాఫిట్ అన్నాడు, దేవుడు అక్కడ ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్, నేను మిమ్మల్ని వెనకకి తీసుకొస్తాను. ఎవరు తీసుకొస్తారు? మానవుడు తేడండి. ఇప్పుడు ఆయన వెనక్కి తిరిగి తేవాలా. నువ్వు శరీరధారిగా లేదా శరీరంలో ఉన్నప్పటికీ, నువ్వు శరీరంలో లేకపోయినప్పటికీ ఆయన మాట ఇచ్చేశాడు. గతంలో మీకు చెప్పా, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. శారా ఆయన కుమారుని కంటావన్నాక నవ్వింది. వాస్తవంగా దేవుడు చెప్పిన మాటని ఎవరైనా ఎగతాళి చేస్తే వాళ్ళు చనిపోవాలా, రైట్? మరి ఆమె ఎందుకని చనిపోవాలా? వాగ్దానం అయిపోయింది. నేను వెనక్కి తీసుకొస్తానని వాగ్దానం ఇచ్చాడు. అక్కడ నువ్వు కుమారుని కంటావని వాగ్దానం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మనకి నేను కిందకి వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతానని వాగ్దానం ఇచ్చాడు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఆయన ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి ఆయన తేవాల్సిందే. రోజు ఆలస్యం అవుతుందేమో, ఒక దినం ఆలస్యం అవుతుందేమో, కానీ దేవుడు యొక్క చిత్తంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఆయన ఒక ఆలోచన నుంచి తప్పిపోరు. అదే ప్రవక్త అంటున్నాడు. మానవుడు ఏం చేస్తారంటే, దేవుడు పరలోకం కొరకు మనం సృష్టించినట్లయితే మానవుడు మాత్రం ఏం చేస్తాడు? సొంత ఆలోచన చేత నరకంలోకి పోవటానికి దారులన్నీ ఏర్పరచుకుంటాడు. ఏంటి కారణం? రైట్. మనం ఏమంటామంటే కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు పాతాళానికైనా పోతాను కానీ నీతో పాటు ఉండను అంటాం. అంటే కోపంలో మనం ఏం మాట్లాడతాం, కొన్నిసార్లు ఇంగిత జ్ఞానం కోల్పోతాం. అంతేనా? ఏమంటున్నాం మనం? పాతాళానికైనా రెడీ, నేను నీతో మాత్రం కాపురం చేయను, లేదా నీతో మాత్రం నేను ఉండను, నీ టార్చర్ని భరించలేను. నేను అంటున్నా, ఈ మాటలు పలికించేది నీతో దెయ్యమే. దెయ్యాన్ని లోపరుచుకున్నది. అయితే ప్రవక్త ప్రతి విశ్వాసి మంచోడే, అయితే బలహీనతలో ఉన్న విశ్వాసిని దెయ్యం లోపరుచుకుంటుంది. అప్పుడు నువ్వేం చేయాలా? ఒక మాట చెప్పనండి. ఒకరోజు యేసుక్రీస్తు ఒక చోట నిలబడి, ఎదిగో గొర్రెల్ని చెదరగొట్టాలని, గొర్రెలు కాపరం కొట్టాలా, వాళ్ళని తీసుకుపోతారు, చెద్దకు కొడతారు, సిలువేస్తారు, నేను మరణించాల్సి ఉన్నది అని అనగానే పేతురు ఏమంటున్నాడు? ప్రభువా నీకు ఇది జరగకుండాను గాక, నీకు దూరం అవును గాక అంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? వినపడలా? ఎవరా మాటలు అన్నది? పేతురులోంచి ఆ మాటలు పలికింది పేతురు కాదండి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ గమనించాలి మీరు. కొన్నిసార్లు మనం తెలియకుండా అలా మాటలు పలుకుతా ఉంటే ఆ మాటలు మన నోట్లోంచి కాదు, కానీ సాతాను యొక్క స్వాధీనంలో ఉంటాన్ని బట్టి అవి వస్తున్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మనిదే సాతాను. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించనీయకుండా చేసే ఆత్మే దురాత్మ. అవునా? అయితే యేసుక్రీస్తు వచ్చిందే దేని కొరకంటే దురాత్మలు ఎల్లగొట్టడానికి. ఆమేన్. దురాత్మ వెళ్ళిపోతే ఏ ఆత్మ ఉంటుంది? అంతే. నీకు మళ్ళా ప్రత్యేక పరిశుద్ధాత్మ రావాల్సిన అవసరం లేదండి. అది పోతే ఇది వచ్చినట్టే. నువ్వు చెడ్డ దాంట్లో నుంచి బయటకు వచ్చావంటే నువ్వు మంచి దాంట్లో ఉన్నట్టే ఆల్రెడీ. అర్థమవుతుందా? మనం చేసిన తప్పులోంచి మనం తెలుసుకొని వెనక్కి వచ్చావంటే అర్థం ఏంటి? నువ్వు ఆల్రెడీ మంచి మార్గంలోకి వచ్చావని, మళ్ళా నువ్వు ప్రత్యేకంగా నువ్వు మంచి మార్గంలోకి వచ్చావని చెప్పాల్సిన పనే లేదంటారా నేను. అలాగే క్రీస్తు వ్యతిరేకమైన వాక్య ప్రకారంగా నువ్వు ఉంటున్నప్పుడు, క్రీస్తు వచ్చి తాకినప్పుడు, ఆయన నీతో మాట్లాడినప్పుడు, నీ హృదయానికి ఆయన వాక్యం తగిలినప్పుడు, నీ ఆత్మ వాక్యాన్ని చోచుకున్నప్పుడు, నువ్వు వాక్యానికి లోపడిన తర్వాత నువ్వు మళ్ళా ఆ పాత రోత జీవితం చూడవు. ఎందుకని? ఆ ఆత్మ నుంచి వెళ్ళిపోయినది. దేవుడు ఆత్మను తీసేశాడు. దాని ఆత్మను మాత్రమే కాదండి, దేవుడు ఆ దురాత్మ యొక్క ప్రభావాన్ని కూడా తీసేశాడు. సో నౌ యూ విల్ బి ఏ బ్రాండ్ న్యూ పర్సన్. ఇప్పుడు యేసుక్రీస్తులో ఒక నూతన జీవి అయి ఉన్నావు. బికాస్ he didn't change your body but he changed your heart.
హల్లెలూయా. దేవుడు నీ శరీరాన్ని మార్చలేదండి, ఆయన నీ హృదయాన్ని మార్చున్నాడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ యువర్ హార్ట్. ఆయన నీ హృదయానికి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు మనకిచ్చింది ఈ హృదయము ఆయన కొరకే. నీ గుండె చప్పుడు ఎవరి నిమిత్తం ఉన్నది నీ దగ్గర అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తమే. ఆ గుండె చప్పుడు ఆగిపోతే నీ లోపల జీవం ఆగిపోయినది, నీ శ్వాస ఆగిపోయింది, నీ ఆత్మ నీ శరీరాన్ని వదిలిపెట్టిపోతుంది. అది నీలో ఉన్నంత వరకు దేవుడు యొక్క హస్తం నీ మీదే ఉన్నది. సో యు డోంట్ డ్రాగ్ ఎనీథింగ్. కాబట్టి నువ్వు దేన్ని కూడా సాగతీయద్దు. దేవుని యొక్క వాక్యం వచ్చిందా, ఆ వాక్యం నువ్వు తగిలిందా, ఎమ్మట అంగీకరించు. బికాజ్ యూ డోంట్ హ్యావ్ మచ్ టైం. ది టైమ్ ఈజ్ అట్ హ్యాండ్. కాబట్టి ఈ రోజు మనకి సమయం ఎక్కువ లేదండి, సమయము సమీపించింది. ప్రకటన గ్రంథం 1:3 సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం వినువాడు గైకొనువాడు ధన్యులు. సో నువ్వు కేవలం వినటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, దాన్ని గైకొనాలి. దట్ మీన్స్ యూ హ్యావ్ టు యాక్ట్ అపాన్ ది వర్డ్. ఆ వాక్యానుసారంగా నీవు జీవించవలసి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. సీ ద ప్రాబ్లమ్ ఇస్, వాక్యం మనం వింటాము, ఆ వాక్యములో ఉన్న శక్తిని కూడా మనం చూస్తాము, దాన్ని మనం అంగీకరిస్తాము, ఎంతో కొంత దాని ప్రకారంగా జీవిస్తానికి మన యొక్క ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే వీటన్నిటితో పాటు సాతాను క్రియలు కూడా మనకు ఎవరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. ఇస్ నాట్ రైట్? ఐ నాట్ సేయింగ్ రైట్? నేను నిజం చెప్పట్లేదా? కాబట్టి ఇప్పుడేంటి మన పరిస్థితి? ఇప్పుడు మన దేవుడి సంబంధం అనొచ్చా? పోనీ మన దేవుడి సంబంధం కాదా? మరి దేవుడి సంబంధిత ఎలాగ ఉండాలా? నేను ఒక మాట చెప్తా. యోసేపు మీద ఆయన యజమాని భార్య కన్నుబడింది. రైట్? యోసేపు ఎవరు? దేవుడి సంబంధి. ఆ యజమాని భార్య ఎవరు? ఈ యోసేపు దేవుడి సంబంధం ఉండగా ఈ దేవుడి సంబంధాన్ని పడగొట్టడానికి దురాత్మ చేత ప్రేరేపించబడిన వ్యక్తి. రైట్? ఇప్పుడు యోసేపు, నేను పరలోకం పోగొట్టుకోవద్దు, ఐ డోంట్ వాంట్ టు మిస్ మై జర్నీ టు ద హెవెన్. పరలోకానికి సంబంధించిన ఒక ప్రయాణాన్ని నేను తప్పిపోకూడదు. ఇక్కడ కాదండి, ఇక్కడ ఉండాలి మనకు అది. ఇప్పుడు ఈరోజు ఆ యోసేపులు మనమే ఉన్నాం. The most dangerous church is in all 7 churches that we are living in. ఇప్పుడు మనం జీవిస్తున్న 7వ సంఘకాలము ఇప్పటి వరకు ఉన్న అన్ని సంఘకాలలో కూడా అత్యంత భయంకరమైన అపాయకరమైన స్థితిలో ఉన్నది. దాంట్లో మనం ఉన్నాం. సో నౌ యు ఆర్ ద జోసెఫ్. ఆ యోసేపు ఎవరో కదా, ఈరోజు నీవే ఆ యోసేపు అయి ఉన్నావు. సో వాట్ ఈస్ ద వరల్డ్ గోయింగ్ టు డూ విత్ యూ? మరి ఇప్పుడు ప్రపంచం నీతో ఏం చేయాలనుకుంటుంది? నిన్ను వాక్యాన్ని తప్పించాలంతే, అంతకన్నా ఏం చేయదు. మీకు చాలాసార్లు చెప్పాను, నేను జ్ఞాపకం చేస్తాను మళ్ళా. అపవాది నిన్ను చంపలేడు, నిన్ను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తాడు. నీతో పాపం చేయించి వాడు తప్పుకుంటాడు. ఇప్పుడు నువ్వేం చేయాలా? నేను పాపంలో ఉన్నాను, ఇలాగే కంటిన్యూషన్ అయిపోదావా? దీని నుంచి నేను బయటికి రావాలా? వినపడలేదండి నాకు. అపవాదం ఏం చేశాడు? నీతో పాపం చేయించాడు, వాడు ఎస్కేప్. ఎందుకని? శిక్ష వాడికి పడుతుందని తెలుసండి. అయితే ఒక సంగతి గమనించండి, వాడు తప్పుకున్నా, తప్పించుకున్నా, పారిపోయినా, దాక్కున్నా, పాతాళంలో కిందకి పోయినా కూడా వాడి శిక్ష వాడిదే. ఆదికాండంలో ఏదైనా తోటలో ఆ సర్పానికి శిక్ష పడిందా లేదా? మరి ఈ సర్పానికి పడదా? ఆ సర్పం మీ సర్పం కాదా? గమనించండి, అది మోసగించే ఆత్మ కలిగిన సర్పం అండి. వాక్యాన్ని ఆదికాండంలో సంకలనం చేసింది. అదే ఆత్మ మళ్ళీ పరలోక నుంచి కిందకి తోయబడిన మహాఘట సర్పంగా భూమి మీదకి వచ్చింది. ప్రవక్త అన్నాడు, ఈ రోజు మన యొక్క యుద్ధము వాడితోనే. ఎవడు వాడు? ఘట సర్పం. వాడు మహా తెలివైనోడు. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ టెల్ యూ, వాడు యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఎవరు యాక్టింగ్? మిస్టర్ లూసిఫర్, టాప్ యాక్టర్ అండి. వాడి పని ఏంటి తెలుసా? సందర్భానికి తగినట్టుగా యాక్ట్ చేస్తాడు. నేనంటున్నా, దట్ స్పిరిట్ కేమ్ ఫ్రమ్ మిస్టర్ లూసిఫర్.
సందర్భానుసారంగా చేసే ఆ యాక్టింగ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లూసిఫర్ దగ్గర నుంచి వచ్చిన ఆత్మది. చూడండి, దేవుడి పేరులో యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్నదా? ఇదే కలరు, ఇదే కలరు. ఇప్పుడు చూద్దాం. ఇది బ్లూ రంగు కాదు, ఎరుపు రంగు కాదు, ఇదే రంగు. ఇది వెరీ గుడ్. అంటే దేవుడి పిల్లలకి ఏది ఏంటో క్లారిటీ ఉంటుంది. అర్థమైందా? కన్ఫ్యూజన్లో ఉండరు. ఆ క్లారిటీ ఎవరిచ్చారా అంటే దేవుడు యొక్క వాక్య బయలుపాటు మనకి ఆ క్లారిటీ ఇచ్చింది. ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్, వాక్యం యొక్క ప్రత్యక్షత నీకు అదేంటో బయలుపాటును ఇచ్చింది. ఆ ప్రత్యక్షత దేని కొరకు ఇవ్వబడిందంటే మంచేదో చెడేదో తెలుసుకోవడానికి. రెండోది, మంచేదో చెడేదో తెలియాలంటే నీకు కావాల్సిన ఏంటో తెలుసా? కళ్ళు పనిచేయటం కాదండి. గుడ్డి వాళ్ళకు కూడా ఒక దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ పేరే వివేచన. హల్లెలూయా. అయితే గమనించండి, ఇప్పుడు అపవాది వచ్చారంటే వాడిని కళ్ళ మీద కొట్టడండి, నీ వివేచన మీద దెబ్బ కొడతాడు. ఏం చేయాలి ఇప్పుడు? రైట్. అపవాదం వచ్చి మాట్లాడినప్పుడు మనం జారిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. అదే దేవుడి సంబంధం వచ్చి మాట్లాడగానే మనం లేచి నిలబడతా ఉంటాం. నిజమేనా? సమరయ స్త్రీ బైబిల్ చెప్తా ఉన్నది, ఆమె ఎంతమంది వ్యభిచారం చేస్తుంది? వినబడలేదు. 5గురేనా? 5గురితో వ్యభిచారం చేసింది, 6వ వాడితో ఉన్నది. ఇస్ నాట్ రైట్? ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఆమెతో మాట్లాడగానే, యేసుక్రీస్తు ఆమెను గద్దించగానే యేసుక్రీస్తు ఆమె జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె చేసిన పాపం ఆమెకు చెప్పగానే, సరే ఇలాగనుకుందాం, ఎవరన్నా కానీ మన చర్చిలో మనమే అలాగంటే, తప్పులోనే పాపంలో అలాగని మనం అన్నట్లయితే వాళ్ళు మనతో ఏమంటారు? నన్ను కావాలంటున్నారు. ఈయన ఎవరు సంఘంలో లేరు, వ్యక్తిగతంగా పోయి తిడుతున్నాడు. ఏమంటున్నాడు మళ్ళీ పోయి? అమ్మ నువ్వు చాలా మంచిదా, నువ్వు చాలా గ్రేట్, నువ్వు గొప్పదా, నువ్వు అద్భుతమైన కార్యం చేసావన్నాడా? మీటింగ్ పెట్టి సభలు పెట్టి సన్మానాలు చేశాడా? ఏమన్నాడు? 5గురితో ఉన్నా, ఇప్పుడు 6వ వాడు. దాని అర్థం ఏంటి? నీ జీవితం ఎలాగుంది అంటున్నాడు ఆయన. దిగజారిపోయింది, పడిపోయింది, నీచమైన స్థితిలో ఉన్నావు అన్నాడు కానీ వదిలిపెట్టలా. కీప్ రిమెంబర్ ఇట్, హీ నెవర్ లెఫ్ట్ హర్. ఇంకో మాట గమనించిన ప్రవక్త అంటున్నాడు, యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడటానికి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ శిష్యులకి ఇంకా అంత మెచ్యూరిటీ రాలా. దే యెట్ టు రిసీవ్ హోలీ స్పిరిట్, సో దే మే నాట్ అండర్స్టాండ్ హిమ్ ప్రాపర్లీ. దట్స్ వై హీ సెండ్ దెమ్ టు ద సిటీ టు బై ఫుడ్. ఫర్ 12 people హీ సెండ్ 12 persons. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు మానసికంగా ఆత్మీయంగా పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోవాలా, మానసికంగా ఆత్మీయంగా వీళ్ళు ఇంకా ఎదగల. అందుకని యేసుక్రీస్తు ఏం చేస్తారంటే, ఆమెతో నేను మాట్లాడతావు అంటే వీళ్ళు తప్పుగా అనుకుంటారన్న ఉద్దేశంతో 12 మందిని భోజనం కొనుక్కొనమ్మని పట్టణానికి పంపించాడు. ఎంతమందికి? 12 మందికి భోజనం తేవాలంటే ఎంతమంది వెళ్తారు? 1 or 2. కానీ ఎంతమంది వెళ్ళారు? ఎందుకని? వివేచన లేదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. గమనించారా? యాయిరు కుమార్తెను లేపడానికి యేసుక్రీస్తు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చేసిన మొదటి పని ఏంటి? వాళ్ళు వచ్చారు, అయ్యా ఎందుకు ఇంటికి తీసుకొచ్చా, పాస్కి ఎందుకు తీసుకెళ్ళి పంపించేసా, ఎప్పుడు చనిపోయాడు, ఎందుకు ఏడుస్తున్నావు, తీసుకెళ్ళిపో. అయ్యా లేదు చనిపోయాడు, తీసుకుపో, చనిపోయింది అమ్మ తీసుకుపో. యేసుక్రీస్తు అన్న మాట తెలుసా? ముందు బయట పంపించాను, సెండ్ దెమ్ అవుట్. కాబట్టి గమనించండి, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అక్కడికి వచ్చిందో వాక్య విరోధమైన దేవుడు తీసి బయటపడేస్తాడు, బయటికి పంపించేస్తాడండి. మరి ఆయన ఒక ఇంట్లోకి వచ్చినప్పుడు అక్కడ చెడిపోయినవి, పాడైపోయినవి, వ్యర్థమైనవి, వాక్య వ్యతిరేకమైన ఉంటే బయటకు పంపించేస్తాడే. ఒకవేళ ఈరోజు ఆయన మన హృదయం లోపలికి వస్తే ఏం చేస్తాడు? ఆయన ఏం తీసేస్తాడు? అయితే కొంతమందికి భయం అవి తీసేయాలంటే, అంతేనా? ఆ కాదేశు బనియా దగ్గర ఏం జరిగినది? 12 మంది స్పైలు వెళ్ళారు పక్క దేశానికి, తిరిగి వచ్చారు. 10 మంది భయపడుతున్నారు. దేవుడికి ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు జయిస్తామని, అయినా 10 మంది భయపడుతున్నారు. ఈరోజు మన దగ్గర చెడ్డ లక్షణాలు ఉన్నప్పుడు తీసేయాలంటే మనకు కూడా కొద్దిగా భయం.
ఈ పోతే ఏంటి, దీన్ని బట్టే కదా నాకు విలువ. ఇప్పుడు సమరస్యకి దేన్ని బట్టి విలువ? ఆమె చాలా అందగత్త, చాలా అందగత్తాడు ప్రవక్త. మరి ఇప్పుడు ఆమె అందమే ఆమెకు శత్రువైంది, ఆమె అందమే ఆమె పరలోకాన్ని పోనీయకుండా అడ్డుపడే బండ అయింది. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆమె ముందుకు వచ్చి కూర్చున్నాడో, ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడో, ఆమె తప్పని ఆమె చెప్పడం ప్రారంభించాడో, ఆమెకి ఆయన ఎవరో బయలుపరచుకోవడం ప్రారంభించినాడో, చుట్టుపక్కల ఎవరు లేకుండా ఆయన మాట్లాడడం ప్రారంభించాడో, ఆమె హృదయం కదలటం ప్రారంభించబడింది. ప్రవక్త దేవుడు నీతో మాట్లాడిన తర్వాత ఆయన నేరుగా నీ యొక్క ఆత్మని కొడతాడు, ఆయన యొక్క ఆత్మని తాకుతాడు. ఆయన యొక్క శరీరాన్ని తాకడు, కానీ నీ మనసులో లోపల తెరలో ఎక్కడో దాచిపెట్టేసి వచ్చిన ఒక సంగతిని ఆయన తట్టి లేపుతాడు. ఆయన ఎప్పుడైతే నువ్వు తాకాడో, ఎప్పుడైతే తట్టి లేపాడో, నువ్వు అంతకు ముందు జీవిలాగా ఉండలేవు. ఆయన ఆ రోజు దేవుడి యొక్క చిత్తంలో ఉన్న ఆ దినమును సమరయ స్త్రీ యొక్క చరిత్ర మార్చడం కొరకు వాడున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైనా కలవాలనుకున్నప్పుడు ఆయనకు ఒక ప్రణాళిక ముందుగానే ఉంటుంది. ఆమేన్. ఎవరి నిమిత్తాన్ని ప్రణాళిక కలిగి ఉన్నారంటే, మంచోళ్ళ కన్నా కూడా దేవుడు ఎక్కువ సార్లు చెడ్డోళ్ళ నిమిత్తమే ఎక్కువ ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవుడు మంచోళ్ళకి ఇచ్చిన అవకాశాల కన్నా కూడా చెడిపోయి పాడైపోయిన వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు వెనక్కి రావడానికి ఇష్టపడరు, వాళ్ళు నరకానికి పోవడానికి రెడీ అయిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు దేవుడు యొక్క పరిచర్య ఏంటి? లూకాసు వార్త 19 ప్రకారం నశించిపోయిన దాన్ని వెనక్కి రక్షించడమే మనిషి కుమారుడు యొక్క పరిచర్య. ఆ గొర్రె ఒకప్పుడు దేవుళ్ళ గొర్రె, మళ్ళీ ఆ గొర్రె ఇప్పుడేమైనది? లోకంలోకి పోయి చెడిపోయి పాడైపోయి నశించిపోయి అది పాతాళానికి పోయి స్థితికి వచ్చినప్పుడు ఆ శరీరాన్ని దేవుడు చూడలేదు, కానీ దానిలో ఉన్న ఆత్మని దేవుడు చూస్తున్నాడు. అయితే మానవులమైన మనము శరీరాన్ని చూసి పొంగిపోతాం. నేను ఎంత అందంగా ఉంటాను, నా అందం బట్టి నన్ను ప్రేమించారు, నా అందం బట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు, నా అందం బట్టి నాకు ఉద్యోగం వచ్చింది, నా అందం బట్టి ఈరోజు ఇలాగున్నా. ఇవన్నీ కూడా పరిపూర్ణమైన దెయ్యం యొక్క పరిపూర్ణమైన మాటలు. ప్రవక్త అంటాడు, ఒక వధువుని ఎంచుకుంటారు, వర్తమానాలు మాట్లాడతా. నువ్వు ఎలాంటి వధువుని ఎలాంటి వరుని కోరుకుంటున్నావో నీ యొక్క భవిష్యత్తు అలాగే ఉంటుంది అన్నాడు. సరే, అందగాడని ఎతికాం, ఏం చేద్దాం? బైబిల్ మొత్తం అందగాడెవరు వినబడలా? మరి ఒకవేళ పెళ్ళే చేసుకోవాల్సి వస్తే బైబిల్ ప్రకారం ఎవరిని చేసుకోవాలా? భూ సంబంధమైన ఆలోచన కలిగే వ్యక్తులుగా మనం ఉంటే మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలా? మరి బైబిల్లో యేసుక్రీస్తు గురించి ఒక మాట రాయబడింది, ఆయన సుందరుడు కాదు, స్వరూపి కూడా కాదంట. మరి అవ్వదుగా పెళ్ళి ఆయనకి. ఏం చేద్దాం? పెళ్ళి చేసుకోబోయే వాళ్ళు చెప్తున్నా ఈ మాట, చేసుకోవడానికి మీకు ఏం చేయలేరు. ఇంకా ఆ దెయ్యమైనా, పరలోకం నుంచి నీ కొడుకు దేవుడు పంపించే దూత అయినా ఇకేం చేయాలా? అంతే. అప్పుడు రోజులు తిట్టుకోవటమే. ఒక్కొక్కళ్ళు ఇళ్ళకి వెళ్ళి అడుగుతావంట, పెళ్ళి ఎంతకాలం అయింది మీకంటే, ఎందుకులే పాస్టర్ గారు అవన్నీ ఇప్పుడు, ఆ రోజులు ఎందుకులే. నాకు ఎవరైనా ప్రేమించి పెళ్లి చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక మాట అడుగుతా, ఎందుకు మీకు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనిపించింది అడుగుతా. ఎందుకులే పాస్టర్ గారు ఇప్పుడు అవన్నీ, ఆ ఘోరాలన్నీ ఎందుకు ఇప్పుడు, ఆ రోజు ఆ చీకటి రోజులు అది అంటారు కదా, అదేంటో అది ఏంటది? ప్రేమ గుడ్డిది. అది మా విషయంలో నిజమైంది పాస్టర్ గారు. మరి అప్పుడు చెప్తే ఏంటి? నువ్వు గుడ్డితనంలో ఉన్నావు, నువ్వు గుడ్డోడిగా ఉన్నావు అంటే వింటావా? ఎందుకని? మన గుడ్డితనం మనకు కనపడదు, అది సమస్య. ఏంటది? మన గుడ్డితనం మనకు కనపడకపోగా మనం అందం కనపడతాం. మనం ప్రేమించాడు ఎలా ఉంటాడంటే, పరలోకంలో అందరికన్నా ముందుండేవాడు కనిపిస్తాడు, అయితే వాడు పాతాళంలో ముందుండేవాడు. మనం ప్రేమించాము ఎలాగుంటుంది? మామూలుగా ఉంటుంది అసలు. ఆమె 7 గుర్రాల మీద వచ్చేట్టు ఉంటుంది. కాదండి, 7 దెయ్యాల మీద వచ్చేవా. వాక్యానుసారంగా ఉన్న నీవు వాక్యానుసారంగా లేనోడిని నువ్వు చూసి గొప్పోడు అనుకుంటున్నావంటే, వాక్యానుసారంగా ఉన్న నీవు వాక్యానుసారంగా లేనామని గొప్ప ఆమెగా అనుకుంటున్నావంటే, నీ యొక్క మానసికమైన స్థితి ఏంటి? వినబడ నాకు. డాక్టర్లు సైకియాట్రిస్ట్ కావాలంటారు, మనమైతే ప్రార్థన కావాలంటాం.
ఏంటి ఆ స్థితి? ఆయన ఒక వధువుని ఎంచుకున్న వర్తమానంలో ఇస్ టెలింగ్ చూసింగ్ ఎ బ్రైడ్. నీ భవిష్యత్తు ఎలాగ ఉండాలంటే ప్రార్థనాపరుడిగా చేసుకుంటే నన్ను ఈడు వదిలిపెట్టడు, బాగా చూసుకుంటాడు. మనకు అలా కాదే. ఏం కావాలా? జీతం ఎంత ఉండాలా? ఒకప్పుడు 5 అంకెలు, ఇప్పుడు 5 సరిపోవట్లా, 6 అంటే ఎంత? 1,00,000 ఉంటుంది, రక్షణ మాత్రం ఉండదు. దరిద్రం వాడితో పాటు వెనకాల వస్తూ ఉంటుంది. నువ్వు చేసేవాడికి లక్షలు రావచ్చు, 10 లక్షలు రావచ్చు, అది వేరే సంగతి, దాన్ని అంటలా నేను. నీకు ఎంత కావాలో దేవుడు నిర్ణయిస్తాడు, నువ్వు నిర్ణయం తీసుకోవద్దు. యు డోంట్ చూస్ యువర్ సెల్ఫ్ బికాజ్ యు ఆర్ నాట్ దట్ మచ్ కేపబుల్. మనము అంత సమర్థనము కాదండి. నువ్వేం చేయాలంటే నీ జీవితంలో వివాహం అనేది ఘనమైన కార్యము. సో యూ మస్ట్ డిపెండ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలి. దట్స్ ద రీజన్ బ్రదర్ మామ్ సెడ్ ఇఫ్ యూ వాంట్ టు మ్యారీ యూ జస్ట్ స్టే ఇన్ ద ప్రేయర్. సోదరుడు బెన్నాం అంటున్నాడు, నువ్వు కానీ వివాహం చేసుకోవాలనుకుంటున్నావా? ఫోటోలు కాదు, వాట్సాప్లు కాదు, ఫేస్బుక్ కాదు, ఇన్స్టాగ్రామ్ కూడా కాదు. ఎక్కడ ఉండాలా? మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉండాలా. అయితే దెయ్యం ఏం చేస్తా అంటే నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన ఉంటే ఎవడొస్తాడో తెలియదు. ఏమో చర్చిలో పనిచేసేవాడు వస్తాడేమో. ఎంత అవమానం చర్చిలో పనిచేసేవాడిని పెళ్లి చేసుకోవాలంటే. దేవుడు యొక్క సన్నిధిలో ఉండేవాడిని పెళ్లి చేసుకోవాలని ఈరోజు అవమానమైంది. ఎక్కడుండాలా? బార్లో పనిచేసేవాడైనా ఓకే, కానీ నాకు చర్చిలో వాడు మాత్రం వద్దు. ఏ దెయ్యం ఇది? నేనంటారా అటువంటి దెయ్యాల చరిత్ర మారదండి. అది శాశ్వతమైన దెయ్యం అది. కాబట్టి చెప్పాను నేను శుక్రవారం చెప్పినట్టున్నా మీకు, శనివారం మనకి అది వాడికైంది కదా. మన క్వాలిటీలు ఉండాలి. అమ్మాయి ఎలాగ ఉండాలా? ఈడెట్టుంటాడు? వీడు 6 అడుగులు ఉండి, తెల్లగుండి, మంచి జీతం ఉండి, మంచి ప్రార్థన, ఇవన్నీ ఉంటాయా? ఉండవు. మరి వీడికి అమ్మాయి మాత్రం ఎలా కావాలా? వీలైతే వీడికైనా హైటే ఉండాలా, బాగా తేవాలా. ఏంటి? కట్టం తెచ్చేది ఇచ్చేది కూడా దెయ్యమే, అడిగేవాడు దెయ్యమే. డౌట్ ఏం లేదు, కాంప్రమైజ్ అయ్యేది లేదండి. ఎందుకంటే నువ్వు ప్రార్థన పూర్వకంగా ఉండి వివాహం చేసుకునేవాడు కట్నం అడుగుతాడా? వినపడా నాకు? ఒకసారి పెళ్లి కావాల్సిన చెప్పండి, గట్టిగా చెప్పాలా? కట్నం ఇచ్చేవాళ్ళు ఏదో రకం కట్నం ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇదేంటిది? ఒప్పుకునే ప్రసక్తే లేదండి. అది దేవుని ఆత్మ ఏమంటుందంటే ముందు నువ్వు ప్రార్థనలో ఉండు, దేవునికి ఎవరో చూపించాలి, నీకే కాదు వాళ్ళకు కూడా చూపించాలా. సో ఒక మాట చెప్తా సరే, మరి సమయం వచ్చింది, మరి పేరు చెప్పడానికి ఇష్టపడి, కానీ మరి దేవుడు చెప్పానా చెప్పకపోతే లెక్క చెప్పాలా. ఒకసారి ఒక సహోదరుడు, ఒక పాస్టర్ గారే, అప్పుడే పాస్టర్ గారు అవుతున్నారు వర్తమానంలోనే, సంఘంలో ఒక స్త్రీ యొక్క యవనస్తురాలు ఉంటే వాళ్ళ నాన్నగారు వచ్చి మరి మా అమ్మాయిని చేసుకుంటావా అని చెప్పి అడగటం. అమ్మాయిని చూశాడు ఈయన, అంత స్టైలిష్గా లేదు, ఈయన కొంచెం డాబు సరిగానే ఉంటాడు. నేను చేసుకుని ఉన్నాడు. సరే, చేసుకునే అధికారం ఎవరికైనా ఉన్నది. 2 నెలలకి ఆమె గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నెక్స్ట్ మంత్ వచ్చి దేవుడు నాకు చూపించాడు, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. వినపడలేదు నాకు. ఆ జాబ్ గురించి నాకు అనవసరం, అది ఏ ఆత్మని అడుగుతున్నాను నేను. మరి సంఘంలో ఏ ఆత్మ ఉంటుంది? ఇప్పుడు మరి అటువంటి సంఘంలో ఏ ఆత్మ ఉంటుంది అంటే లాభం ఉంటేనే నేను పెళ్లి చేసుకోవాలా అనే స్థితికి వచ్చినవాడు ఏంటంటే వాడు వ్యాపారి, కాపురం చేసేవాడు కాదు, పరిపూర్ణ వ్యాపారి, లోక సంబంధి. అలాంటి వాడిని మనం ఎంచుకున్నామంటే మన నీ స్థితి ఏంటంటున్నా, ఎంత దిగజారిపోతే మనం అటువంటి నేర్చుకుంటాం. కాబట్టి గమనించండి, ఒకప్పుడు నీకు తెలియజేస్తున్నావు, అయితే ఇప్పుడు కాదు. ఇవన్నీ నీకు పెళ్లికి ముందు తెలియదు. పెళ్లి చేసుకోవడంతో మాట్లాడతాను. పెళ్లికి ముందు నీకు ఇవి తెలియదు. నీ స్థితి అప్పుడు ఇలా కాదు. నీకు ఈ వారికి పరిపూర్ణమైన వాక్యం తెలుసుంటే, ఇలా నేను ఉండకూడదు అనుకుంటే నేనంట ఖచ్చితంగా నువ్వు ఇలాగ నిలబడి ఉండేవాడివి. అయితే మించిపోలా. ఇప్పుడు మనకి పెళ్ళైనది,
పిల్లలు వచ్చున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం వాక్యం సరిగా అప్పుడు లేము, ఇప్పుడు వాక్యాలు ఎదుగున్నాం. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలా? నా పిల్లలకి నేను అలాగ చేయాలా? నేను చేసిన తప్పుని నా పిల్లల విషయంలో నేను చేయకూడదు. ఇది నిజమైన క్రైస్తవ విశ్వాసం యొక్క లక్షణం. అని నిజమైన క్రైస్తవ విశ్వాసం యొక్క లక్షణం. నేను సరిగా లేను, తల్లులు అంటారు కొన్నిసార్లు, నేను సరైన దాన్ని కాదు, కానీ నా పిల్లలు బాగుండాలి, నా అలాగ ఉండకూడదు. ఎంతమంది తల్లి ప్రేమను గుర్తిస్తారు? తండ్రి అంటాడు, ఇదిగో నేను సరిగా లేను, నా జీవితం పాడు చేసుకున్నా, వ్యర్థం చేసుకున్నా, కానీ నా కొడుకు ఇలాగ ఉండకూడదు, నా కొడుకు నాలాగా అవ్వకూడదు అనుకునేవాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన వర్తమాన విశ్వాసి. ప్రజలో ఎందుకనంటే దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇచ్చాడు, నీ పాత జీవితం నుంచి ఆయన బయటికి తెచ్చాడు. పోయినసారి చెప్పిన మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. అపవాది ఎవరిని పట్టుకుంటుంది? అపవాది ఎవరిని పట్టుకుంటుంది? అపవాది ఎవరిని పట్టుకుంటుంది? దేవుడి ఎన్నికలో ఉన్నవాడినే పట్టుకుంటుంది. ఆ దేవుడి ఎన్నికలో ఉన్న వాళ్ళలో ఎవరిని పట్టుకుంటుంది అంటే బలహీనను పట్టుకుంటుంది. బలహీనమైన ఆలోచనలు కలిగి దేవుణ్ణి సరిగా ఆనుకొనక ప్రతిదానికి పడిపోయి జారిపోయే మనస్తత్వం కలిగిన వాళ్ళని గ్రాప్ చేస్తుంది. రెండోది, స్థిరమైన ఆలోచన లేని వాళ్ళని అపవాది పట్టుకుంటుంది. కాబట్టి నువ్వు దేవుడి యొక్క ఆత్మని కలిగి ఉన్నావా, నీ ఆలోచన స్థిరంగా ఉంటుంది. బైబిల్ మొత్తంలో చూడండి, యేసుక్రీస్తు ముఖంలో ఎప్పుడైనా గందరగోళం కనిపించిందా? మరణానికి పోతున్నాడు, సిలువ మీదకి పోతున్నాడు, గందరగోళం లేదు. ఎందుకంటే ఆయన మొత్తం తెలుసు ముందుగానే. ప్రవక్తన్నాడు, నిజమైన క్రైస్తవ విశ్వాసికి దేవుడు శత్రువు యొక్క ఉచ్చులు, పన్నాగాలు, కుట్రలను ముందుగానే తెలియజేస్తాడు. నీకు ముందుగా తెలిస్తే నువ్వేమంటావు? నువ్వు భయపడతావు? అలా జరిగింది, నాకు తెలిసి జరుగుద్దని. ఎలాగొచ్చింది ధైర్యం? గాడ్ రివీల్డ్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఇట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఇలాగ జరగటానికైనా ముందుగానే దేవుడు నీకు బయలుపరిచాడు. కాబట్టి నువ్వేమంటావంటే, ఇది నాకు తెలుసు. ఎలా తెలుసు? బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. లెట్ మీ టెల్ యూ అబౌట్ ఎ ప్రాఫిట్ హూ వాజ్ ఇన్ ఎ కేవ్. ఒక గుహలో ఉన్న ఒక ప్రవక్త గురించి మీకు చెప్పనియండి. ఈయన ఇజ్రాయెల్లో ఒక గుహలో, ఊరి చివర గుహ ఉంటే ఆ గుహలో ఆయన కూర్చున్నాడు. అటుపక్కన దేశం పేరు సిరియా. సైన్యం చాలా బాగున్నది. ఆ దేశానికి ఒక అంతఃపురం ఉన్నది. అంతఃపురం రాజుగారి మందిరం ఉన్నది. రాజుగారి మందిరంలో ఆయనకి ప్రత్యేకంగా ఆయన ఒక పడక గది ఉన్నది. ఆ పడక గదిలో ఆయన భార్య కలిసి కూర్చొని చేసే ప్లాన్లన్నిటినీ ఆ గుహలో ఉన్నాయని చెప్తున్నాడు. ఎలాగ చెప్పాడు? వినబడలేదు. ఇవన్నీ ఈయనేం చేశాడంటే ఇజ్రాయెల్ రాజు చెప్పాడు పోయి. ఇప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ నన్ను ఆగనేయండి. సంఘంలో దేవుడు దర్శనాలు ఇస్తుంటాడు, కలలు ఇస్తూ ఉంటాడు. దేవుడు కొన్ని సంఘటనలు ముందుగా చూపిస్తూ ఉంటాడు, ప్రవచనాలు కూడా వస్తూ ఉంటాడు. మరి ఎలీషా అంత గొప్ప ప్రవక్త కదా, ఈయన పోయి సిరియా రాజు చెప్పడం ఏంటి? ఇజ్రాయెల్ రాజు చెప్పడం ఏంటి? ఆ సంగతులన్నింటినీ ఆయన ప్రవక్త అయినప్పటికీ కూడా దేవుడు ఎందుకు పంపించారంటే ఇజ్రాయెల్ రాజు పక్షం ఉండమని పంపించాడు. ఈరోజు దేవుడు ఈ వరములను ఎందుకు ఇచ్చారంటే సంఘములో కాపరి ద్వారా నువ్వు ఈ వరములన్నింటినీ ఉపయోగించాలా. అయితే ఈరోజు మనం ఏం చేస్తామంటే, నాకు భాషలు ఉన్నాయి, నాకు కళ్ళు ఉన్నాయి, నా దర్శనాలు ఉన్నాయి, నా ఇష్టం అంటున్నావు. నా ఇష్టాలు లేవు. నువ్వు ఆ 5 రకాల పరిచయం కింద ఉన్నప్పుడే నీ యొక్క వరమునికి పరిపూర్ణమైన విలువ, గుర్తింపు. ఆమేన్. ఈరోజు భాషలు మాట్లాడుతున్నారు చాలామంది, దర్శనాలు మాట్లాడుతున్నారు, మంచిదే. ఏది నిజమో కాదని తెలియాలంటే అది దేవుని వాక్యానుసారం అయితే నిజము, కాకపోతే పక్కన పడేయటమే. రైట్. అలా మాట్లాడి ఏం చేస్తారంటే, దేవుడు నాకు దర్శనమిచ్చాడు కాబట్టి నేనే సేవకుడిని, నేనే సేవకురాలని. దర్శనాలు వచ్చాయని సేవకుడి కావద్దు, భాషలు మాట్లాడమని సేవకుడి కావద్దు, దేవుడు వరాలను బట్టి నువ్వు సేవకుడి కావద్దు, దేవుడు పిలుపుని బట్టి అవ్వాలి. ఆమేన్. ప్రవక్త మాట్లాడలేదా? వరములు అనేవి మారు మనసు లేకుండా కూడా వస్తాయి. మీ గతంలో జ్ఞాపకం చేస్తే మళ్ళీ గుర్తేమనండి. సౌలు చిట్ట చివరి దినం జ్ఞాపకం ఉన్నదా? ఎక్కడికి వెళ్ళాడు? ఎండోర్ మంత్రగతి దగ్గరికి వెళ్ళాడు. అవునా? శోధిగతి వెళ్ళేమడిగాడు. నేను ఒక ఆయన రమ్మంటే ఆయన బయటికి పిలుస్తావా అన్నాడు. పిలవమని. ఆమె మంత్రాలు చేసిందో, జపాలు చేసిందో, పూజలు చేసిందో కానీ మొత్తానికి విశ్రాంతిలో ఉన్నాడు. సమూయేలు గారి పైకి వచ్చాడు. ఈ పెద్ద కాకబెట్టింది, నువ్వు సౌలువే కదా అంది. నీకట తెలుసాను. వచ్చినోడు దుప్పటి కప్పుకొని వచ్చాడు. ఎలాగున్నాడు? అయితే ఆయన సమూయేలే. ఇప్పుడు అడుగుతున్నా నేను, మంత్రగత్తె సమూయేలు ఎలా బయటికి పిలిచిందండి?
మారు మనసు ఉందా మంత్రగతికి? మరి ఇప్పుడు మనం మంత్రగతి సమయాలు పిలిచింది కదా అని మన మంత్రగతి నమ్మిపోదామా? వింటున్నారా? ఈరోజు మనకు కొన్ని తెలియాలి సంగతులు, లోతే సంగతులు. మనం సంఘానికి వెళ్ళటమే కాదండి, దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట మనకు తెలియాలి. కొన్నిసార్లు ఆ లోతు అంటే మనకు తెలియాలి. ఆ లోతు నువ్వు తెలిసాక, ఎందుకు లోతు తెలియాలంటానంటే, లోతు తెలిసాక నువ్వు తప్పిపోవు, పడిపోవు. కొన్నిసార్లు మనం నీళ్ళలో దిగుతూ ఉంటాం, లోతు తెలియదు. కొద్దిసేపట్లో బాప్టిజాలు ఉన్నాయి, ఈరోజు వెళ్తాం, ముందెళ్ళి ఏం చెక్ చేస్తారు ఒకళ్ళు, నీ లోతు ఎంత ఉందని. తర్వాత మిగతా వాళ్ళు వస్తుంటాం. ఎందుకని చెక్ చేయాలా? లోతుందా లేదా, దిగచ్చా దిగకూడదా, ఆ వివేచన మనకు ఉండాలి. కొన్నిసార్లు మనం నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాక ఏం జరుగుతుంది, ఇది దేవుని సంబంధమైన నిర్ణయమేనా, మనం దిగేటప్పుడు లోతు తెలుస్తున్నదా? సముద్ర నీళ్ళు ఎలాగుంటాయి? బాగుంటాయి కదా. లోపలికి వెళ్తుంటే ఎలాగుంటుంది? చాలా బాగుంటుంది తెలుసా మీకు లోపలికి వెళ్ళేటప్పుడు. అయితే నీళ్లు పిలుస్తూ ఉంటాయి మనల్ని. మీకు జ్ఞాపకం ఉందా లేదు, ఎప్పుడైనా సముద్రంకి బీచ్కి వెళ్ళి అలవాటు ఉంటే, మీరు 2 అడుగులు వేసారనుకోండి, సముద్రపు అలా కరెక్ట్గా మీ కాళ్ళ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోద్ది. 1 అడుగు ముందుకు వచ్చి వెళ్ళిపోతుంది. మీరు అనుకుంటారు ఇక్కడ దాకా వచ్చి ఆగేదారు, ఇంకొక అడుగు ముందుకు వేస్తారు, మళ్ళీ 2 అడుగులు వెనక్కి ఆగుతుంది. మనం ఏం చేస్తాం? సముద్రం మిమ్మల్ని పిలుస్తుంది దేనికి? లోపలికి లాగటానికి. ఈరోజు అపవాది కూడా మనం వెళ్తాడు, అరే వాడు వెళ్ళిపోయాడు కదా, మనం వెళ్తాం, 1 అడుగు ముందుకు వెళ్తాం, మనం వెళ్తాం వాడేపుకి, వాడు రావట్లా, మనం వాడైపోతున్నాం. దేనికి సముద్రం వెనక్కి వెళ్ళింది? నిన్ను ఒక్కసారిగా వచ్చి మింగటానికి. ఈరోజు మనం చేసే చిన్న చిన్న తప్పులు ఒక్కసారి మనలో వచ్చి మింగి పాతాలు తీసుకొని పోతాయి. బి కేర్ఫుల్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, మరి కరెక్ట్గా చెప్తాను తెలియదు కానీ చెప్తాను. ఏ స్మాల్ లీక్ విల్ సింక్ ఏ గ్రేట్ షిప్. ఏంటండి అది? పెద్ద షిప్పే, రంధ్రం చిన్నదే. చిన్నదేగా, చిన్న రంధ్రమే, దానిలోపు నీళ్లు వచ్చి వచ్చి మొత్తం ఓడను ముంచేయగలుగుతాం. అలాగే మనలో చిన్న బలహీనతను మనం వదిలేస్తున్నామా, చిన్న తప్పును వదిలేస్తున్నామా, చిన్న సమస్య వదిలేస్తున్నామా, ఒకరోజు అది ఒక మానవుడు అనే షిప్పును ముంచేయచ్చు, కుటుంబం అనే షిప్పును కూడా ముంచేయచ్చు. కాబట్టి ఏం చేద్దాం? అది ఎక్కడుందో ఎత్తికి, ప్రవక్త అంటాడు, ఎందుకని ఆ కీలుని నోవాహు ఆ ఒక ఓడ మీద పూసారంటే ఆ చిరిసారిక మాలలో ఉన్న రంధ్రం అనేది పూర్తి చేసింది. ఈరోజు ఆ బలహీనతని రంధ్రం పూర్తి చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం కావాలా, ఆయన కృప కావాలా. మనం ఆ కృప కిందకు వచ్చినప్పుడు ఆయన కృప కుమ్మరించున్నాడు. ఆ కుమ్మరింపు కిందకి నువ్వు వచ్చినప్పుడు, దేవుడి యొక్క కృప కింద వచ్చి నిలబడినప్పుడు నీలో ఉన్న బలహీనత రంధ్రాలు పూర్తి చేయబడతాయి. అప్పుడు ఈ లోపల బలహీనత లేదు. ఒకప్పుడు నీలో బలహీనత ఉన్నది, ఇప్పుడు లేదు. మన సాక్ష్యాలు లేదా? ఒకప్పుడు మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? కొంతమంది సాక్ష్యాలు, అమ్మా ఈమె వచ్చిందిరా బాబు పొద్దున్నే, ఏంటా సాక్ష్యం? ఇప్పుడు ఆమె వస్తే దేవుడి మాటలు చెప్పుద్ది. ఏం జరిగింది మధ్యలో? వాట్ హ్యాపెండ్? దేవుడు మాట్లాడినాడు. ఎప్పుడైతే దేవుడి నుంచి మాట్లాడాడో, దేవుడు నీ పాత హృదయాన్ని పూర్తిగా తీసి కొత్త హృదయాన్ని ఇస్తాడు. అయితే నేను ఒకే మాట అంటున్నా, నువ్వు దేవుడితో మాట్లాడేవాడిగా ఉన్నావా? చాలామంది అనుకుంటారు సంఘానికి వెళ్తే మారతామని. సంఘానికి వెళ్తే మారము. మరి ఎందుకు భాష రావటం? సంఘానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ దేవుడు నాతో మాట్లాడతాడు, నేను దానికి లోబడాలి అనుకున్నాడు మారతాడు. ఆ తేడాలో మన తేడా ఏంటో తెలియాలి మనకి. సంఘానికి రాగా నువ్వు మారిపో. పెద్ద భాష గారు యూట్యూబ్లో స్టార్ ప్రీచరు, నేను అక్కడ ఉంటే మారిపోతానా? యేసుక్రీస్తు సంఘంలో ఉన్న యోధానే మారలేదండి. యేసుక్రీస్తు కన్నా గొప్ప భాష ఉన్నాడు ఎవరన్నా? కాబట్టి ఏంటంటే నువ్వు సంఘానికి రాగానే కాదు, నీ హృదయాన్ని మార్చుకోవాలనే స్వభావం నీకు కలిగి ఉండాలా. వాక్యంలో నిలబడాలని ఒక స్వభావం నువ్వు కలిగి ఉండాలా. క్రీస్తు పక్షమున నేను నుంచోవాలని ఒక స్వభావం నువ్వు కలిగి ఉండాలా. ఆ గుణలక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు దేవుడు నీ చరిత్ర మార్చగల సమర్థుడై ఉన్నాడు. హీఈస్ ఏబుల్ టు చేంజ్ యువర్ హిస్టరీ ఇఫ్ యు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడేవాడిగా ఉన్నప్పుడు, విధేయుడిగా ఉన్నప్పుడు దేవుని యొక్క చరిత్ర మార్చగల దేవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం ఇక్కడ వాక్యం దగ్గర రానండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూద్దామని నేను నీతో చెప్పలేదా? ఆల్రెడీ చెప్పిన మాటని ఆమె మర్చిపోయిన దానికి ఇప్పుడు యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు 5 రకాల పరిచయం చేసే పని అంతా అదే. మీరు ఆల్రెడీ ఇవన్నీ విన్నారు, మర్చిపోయారు, మళ్ళా మేము వచ్చి జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇవ్వబడ్డాడు? క్రీస్తు చెప్పిన మాట మీకు చెప్తున్నా, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో
వాటిని వివరించడానికి పరిశుద్ధాత్ముడు మీ కొరకు ఇవ్వబడ్డాడు. సో పరిశుద్ధాత్ముడు వచ్చింది దేనికి? కొత్తవేమి చెప్పడు ఆయన. ఆల్రెడీ యేసుక్రీస్తు చెప్పివే చెప్పాలా. 5 రకాల పరిచయాలు ఏం చెప్పాలా? వినమలేదు. ఆల్రెడీ చెప్పబడినయే మనం చెప్పాలా, కొత్తవి కాదు. ఎందుకని ఈరోజు కొత్త డాక్టర్లు వచ్చినాయి, చెప్పబడినవి కాదండి, వాళ్ళు అనుకున్నవి దీన్ని కలపడాన్ని బట్టి అక్కడ కొత్త ఒక చెత్త అయింది. వాక్యానుసారంగా ఉండాలి అని అంటే నువ్వు ఏదైనా మాట్లాడు, వాక్యాధారం చూపించు. ఐ విల్ బిలీవ్ ఇట్, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్, ఐ విల్ ఓబే ఇట్ అండ్ ఐ విల్ ఫాలో ఇట్. నేను దాన్ని ఒప్పుకుంటా, అంగీకరిస్తా, దాన్ని వెంబడిస్తా. ఎప్పుడు? వాక్యం యొక్క ఆధారం మనం చూపించాలా. ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూద్దామని నేను చెప్పలేదా అని ఆమె తనను. అప్పుడు వారు ఆ రాయి తీసివేశారు. యేసు కనుల పైకెత్తి, చాలా జాగ్రత్త కింద ఈ మాట, యేసు కనుల పైకెత్తి, తండ్రి నువ్వు నా మనవి వినున్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రాయి పొరలిచ్చారు. లాజరు ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడా? ఎన్ని రోజులైంది ఉండి? యేసుక్రీస్తు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా మాట వినినందుకు అన్నాడు కదా. అప్పటికి లాజరు బయటకు వచ్చాడా? షూర్. లోపలే ఉన్నాడు, ఇంకా బయటికి రాలా. ఇదేమంటున్నాడు? థ్యాంక్స్ ప్రభు అంటున్నాడు, డాడీ థ్యాంక్స్ అంటున్నాడు. ఇదేంటిది? ఆ కార్యం జరిగే కదా మనం చెప్పేది. మనం కృతజ్ఞతా గుడికలు ఎప్పుడు పెడతాం? వినబడలా? తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఒక గొర్రెను పొట్టేలను కోసి విందు ఏర్పాటు చేసి కృతజ్ఞతా గుడికి ఏర్పాటు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసుక్రీస్తు నేను ముందే చెప్తున్నాను కృతజ్ఞతలు. నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు అడిగిన వాటిని, ప్రార్థించిన వాటిని నువ్వు పొందుకున్నావని నమ్ము. దానికి ఉదాహరణ యేసుక్రీస్తు చూపిస్తున్నాడు ఇక్కడ. ఆయన చేసిన దాన్ని ఆయన ముందే దాన్ని అంగీకరించేసి ఇంకా ప్రార్థన పూర్తి కాల థ్యాంక్స్ అన్నాడు. ముందు స్టార్ట్ చేశాడు, తర్వాత లేపేవన్నాడు, థ్యాంక్స్ చెప్పడం కూడా అయిపోయింది. ఒకటే ప్రార్థన, వన్ ప్రేయర్, దట్ సెటిల్స్ ఎవ్రీథింగ్. నీ యొక్క విశ్వాసం ఈరోజు ఎలాగ ఉండాలంటే, మనం అడిగిన ప్రార్థన మళ్ళీ అడుగుతున్నామా? చేసిన ప్రార్థన మళ్ళీ ఇంట్లో చేస్తున్నామా? ఒక్కసారి ఆ సమస్య ఉన్నప్పటికి కూడా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే ఆ కార్యం జరగదా? ప్రైజ్ ది లార్డ్. గమనించండి, కొంచెం ముందుకు వెళ్తున్నాను. ఆయన అలాగే చెప్పి లాజర్ బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అతడు యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయడని వారితో చెప్పను. ఆమేన్. యేసుక్రీస్తు చెప్పేసిన తర్వాత, కృతజ్ఞతలు చెల్లించిన తర్వాత లాజరును బయటికి పిలవగానే లాజరు ఎలాగొచ్చారంటే గమనించండి, కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చును. వాస్తవంగా 2 బొటనవేళ్ళు కట్టేస్తారు, అవునా? ప్రేత వస్త్రం అంటే కాలు చేయి మొత్తం వస్త్రం కట్టేసి మొత్తం శరీరం మొత్తం కట్టేస్తారు. తల నుంచి కాలు వరకు ఎక్కడ గ్యాప్ ఉండదు. ఇప్పుడు లాజరు లేచి బయటికి ఎలాగొచ్చాడు? అలాగుండగా నాకు తెలియక అడుగుతాను, ఈరోజు సంఘానికి రమ్మని రావట్లేదు ఎవరు? జీవించున్నోళ్ళు. యేసుక్రీస్తు ఒక్క కేక పెట్టగానే చచ్చిన శవం కూడా లేచి బయటకు వచ్చింది. ఎలాగొచ్చింది తెలుసా? జీవంతో. ప్రవక్త ఒక మాట అంటాడు, ఒకసారి మీకు చెప్పినట్టున్నాను, మళ్ళీ చెప్తున్నా. ఒక కోళ్ళ వ్యాపారం చేసుకుని ఆయన ఉన్నాడు. ప్రవక్త అక్కడ కొండ మీద కూడికని ఏర్పాటు చేస్తాను, మిల్ టౌన్. అదృశ్యమైన అడుగులకు చూస్తాను వర్తమానంలో. కిందకు వచ్చి ఆయనే రేపు కూడుకుంది రండి, సాయంకాలం 7 గంటలకు కూడుకుంది రండి అంటే, అక్కడ ఆయన అంటాడు, అయ్యా నీ పేరేంటాడు? నా పేరు బ్రహ్మ అన్నాడు. బ్రహ్మ కాసేపు కూర్చొని మాట్లాడాలా? అయ్యా చెప్పాను. ఆ పక్కన చూసావా? చూశానయ్యా. ఏంటది? కోళ్ళ ఫామ్. ఈ పక్కన చూసావా? చూశాను. పందులు పెంచేది ఫామ్ అది. ఆ పక్కన మాకు పొలం ఉన్నది. ఈ పక్కన చూడు పశువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటి చూసుకోవడం మాకు సరిపోతుంది. నేను చర్చికి రావడం నాకు కుదరదు, నాకు టైం లేదన్నాడు. ఆయన ఎక్కువసేపు మాట్లాడాల. లేచి ఏదో ఒక దినం నేను మోసుకొని పోతారు అని చెప్పి వచ్చేసాక 3 నెలలకి ఆయన మోసుకొని పోయారు. విషయం చెప్పనా? మోసుకుపోయే ముందు ఎక్కడ మోసుకుపోతారు? ముందు అదే చర్చికి ఆయన 6 మోసుకొని వచ్చారు. నువ్వు నడిచి వచ్చే సమయంలో వస్తే నేను చచ్చాక మోసుకొని రారుగా.
కానీ మనం ఏం చేస్తున్నాం? అవకాశం ఉండి రాలే స్థితికి మనం ఎందుకు పడిపోతున్నామంటే, నేనంటే అది నిజంగా ఇప్పుడు ఇక్కడ అతను ఏమనుకుంటాడు, ఆ కోళ్ళ ఫామ్ చూసి, ఆ పందులు చూసి, పశువులు చూసి, ఇల్లు చూసి అనుకుంటాడు దేవుడు నన్ను దీవించాడు కదా. దీవించాడు సరే, దేవుడు యొక్క దీవెను పొందుకొని నువ్వు సంఘానికి రాకపోతే ఏంటి మన పరిస్థితి? గమనిస్తున్నారా? చచ్చిన శవం అక్కడ లేచి వచ్చింది, చచ్చాక మనం తీసుకుని అలాగే సంఘాన్ని తీసుకొని వస్తారు. ఏంటి మన పరిస్థితి? ఈ మధ్యలో మనం ఉన్నాం. బతికుండగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన వారమై ఉండగా అది లేకపోయి శరీరం కదలనప్పుడు సంఘానికి వచ్చే ఉపయోగం ఏమన్నది? అందుకే అంటా ఉంటా, ప్రవక్త అన్నది కదా, అన్నిటికన్నా పెద్ద జబ్బు ఏంటి? వినబడలా? సంఘంకి వచ్చి ఆమెను చెప్పలేకపోవటం అన్నాడు. ద బిగ్గెస్ట్ డిసీజ్ యూనో. సంఘంలోకి వచ్చి ఆమెను చెప్పలేకపోవడం అన్నిటికన్నా పెద్ద వ్యాధి అన్నాడు. అంటే చచ్చిన శవానికి మనకి తేడా ఏంటంటే, బతుకుంటే ఆమెను అంటాం, శవం అందగా. సో ఆ స్థితి అంటే సంఘము అలాగ చల్లబడిపోయింది. చచ్చిన శవం ఎలాగుంటుంది? రక్తం ఉంటుంది లోపల, రక్తం తిరగదు, ఎక్కడదక్కడ ఆగింది గడ్ల కట్టింది, ఆ తర్వాత పగిలింది, లోపల పురుగులు బయటకు వచ్చి మళ్ళీ ఆ శరీరం తింటది. ఆ శరీరం ఏమైపోయింది ఇప్పుడు? అందుకే ఈరోజు కొన్ని సంఘాలు చూడండి, ఆమెను చెప్పామనుకో, ఆమెను చెప్తున్నా మాకు తెలియదు, ఆమె కోపడ మాకండి. అమ్మళ్ళు వచ్చారు కొత్తలో సంఘానికి, ఏమో గుర్తుందా? రాజేష్ సిస్టరు, హనీ ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఆమెన్ అంటున్నారు. అమ్మ పక్కన కూర్చుంది. ప్రగండి ఎందుకు అట్లా వస్తే మీరు వినద్దా అనదామా? ఎక్కడే ఉన్నారు సాక్షి వాళ్ళు నాకు. ఈరోజు ఆ మరుస్తుండే పక్కన ఎందుకు ఆమె అట్లా వస్తుంది? రుజువండి, నేను చచ్చిపోలేదు, దేవుని యొక్క వాక్యానికి నేను ఇంకా స్పందించేవాడిగానే ఉన్నాను అనే రుజువు అది. ప్రవక్త పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక బుడగవల్లి లోపల నుంచి కదులుతూ ఉన్నప్పుడు కుదిరిగా ఎలా ఉండగలుగుతావు? వాక్యం తగులుతూ ఉన్నప్పుడు నీ హృదయం స్పందించాలా. దేవుడు మనతో మాట్లాడినప్పుడు దానికి మనం తిరిగి సమాధానం ఇచ్చే రీతిగా మన యొక్క జీవితము, మన యొక్క సాక్ష్యము, మన యొక్క హృదయము, మన యొక్క శరీరం ఉండాలి. ఆమేన్. నీ శరీరము వెలపెట్టి కొనబడింది, నీ ఆత్మ 10,000 ప్రపంచాలకన్నా విలువైనది. మరి ఈ రెండు కలిపితే నీవై ఉన్నావు. మరి నీవెంత ప్రత్యేకమైన వాడివి? జాగ్రత్త. ఒక బోధ ఉన్నది, ఈ శరీరంతో ఏం చేసినా పర్వాలా, ఇది పైకి పోదు, ఇక్కడే పడేసి ఇంకోటి తగిలించుకొని పోతాం, కాబట్టి దీంతో ఏమైనా చేయొచ్చు. చిన్నది అర్థం కాల. ఏదైనా చేస్తే పైకి ఎందుకు పోతుంది, ఇంకో శరీరం ఎందుకు వస్తుంది? ఏది చేయకుండా జాగ్రత్తగా ఉంటే నీ కొరకు ఇంకో శరీరం ఉంటుంది. ఇక మన వాళ్ళంతా ఏంటంటే, ఇక్కడ ఉన్నాం కదా, బాగా డబ్బులు సంపాదించి ఏం చేయాలా? మనకు కొన్ని ఉంటాయండి కళలో. ప్రభువా ఏంటో మరి ఈరోజు ఇలా తిరుగుతుంది. మనకు కొన్ని కళలు ఉంటాయి, బాగా సంపాదించాలి, సంపాదించి BMW ఏంటది, రైన్ ట్రీ పార్క్లో 5 బెడ్రూమ్ ఫ్లాట్, శాలరీ ఎంత ఉండాలా? పెళ్లి చేసుకుని ఎవరిని చేసుకోవాలా? ఇండియాలో కాదు, నాన్ సెన్స్ ఇండియా. అందరూ సేమ్ కలర్, నేనెవరు? మన గురించి మనం ఎక్కువ ఆలోచించుకున్నామంటే అట్టడుగు నోటు దొరుకుతాడు మనకి. నువ్వు తగ్గించుకోడు. దేవుడు హెచ్చించి, ప్రభా నీ చిత్తంలో నాకు చూపించయ్యా అంటే నీకు 100 రెట్లు మంచిగా దొరుకుతాడు. బో మనకు ఊహలు ఎక్కువ కదా, నీ ఊహలు కట్ చేసుకోవాలా. ఒక ఆమె ఉన్నది, చెప్పనేయండి ఈరోజు, నీకు నాకు సంబంధం లేదు, ఎప్పుడో వెళ్ళిపోయింది పక్కకి. పాలు అమ్ముకునే ఆమె నెత్తి మీద పాలకొండ పెట్టుకొని పోతుంది. గుర్తొచ్చింది అందరికీ, మీ మొక్కలతో తెలుస్తుంది. యవ్వనస్తురాలు, కొంచెం ఒక మాస్టర్గానే ఉంటుంది, తక్కువ చేయాలా, మంచిగానే ఉందనుకుందాం. పాలకొండ పెట్టుకొని పోతే ఒక ఐడియా వచ్చింది, ఈ పాలు తీసుకెళ్ళి పాలు వాళ్ళకి పోస్తా, వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు, పట్టణంలో వస్తా, అక్కడి నుంచి కోడిగుడ్లు కొంటా, తెస్తా, ఇంట్లో పెడతా, కోళ్ళు
పెద్దవి అవుతాయి, పిల్లలు వస్తాయి, పిల్లలు పెద్దవి అవుతాయి. ఇది తీసుకుపోయి మళ్ళీ పట్టణంలో అమ్ముతా. ఆ వస్తా ఆ బొమ్మనానో చందనానో జాయాలు కాసో ఏదో ఒక దర్దులోకి వెళ్ళి బట్టలు కొనుక్కుంటా. అవి కొనుక్కున్నాక అవి రాజవస్త్రాల్లాగా ఉంటారు, మామూలుగా ఉండకూడదు. మళ్ళీ కొనుక్కున్నాక అప్పుడు నేను ఇదే రోడ్లో మళ్ళీ వస్తున్నప్పుడు అక్కడి నుంచి రాజకుమారులు అందరూ వరుసగా వచ్చి లైన్లో మోకాళ్ళ మీద నుంచొని ఒక ఫ్లవర్ బొకే పట్టుకొని నా చేయి పట్టుకొని నన్ను వివాహం చేసుకుంటావా అని పోటీలు పడి అడుగుతూ ఉన్నట్టుగా ఆమెకు ఒక చిన్న కళ్ళ వచ్చింది. అప్పుడు ఆమె ఏమన్నదంటే నేను చేసుకొని పో అని అన్నట్టుగా వచ్చింది అని ఆ తల మీద ఉన్న కొండటాన్ని పడేసింది. కళ్ళ ఇలాగన్నా ఆమె ఇల్లో అన్నది, ఆ కొండ కింద పడింది. మాట్లాడుకుందాం. పాలేమైనాయి, గుడ్లేమైనాయి, కోళ్ళేమైనాయి, రాజవస్త్రాలు ఏమైనాయి, పెళ్లి కుమారులు లాగిన కార్లన్నీ ఏమైనాయి, మోకాళ్ళ మీద కూర్చున్న పెళ్లి కుమారు వాళ్ళ చేతిలో ఉన్న బొకేలు ఏమైనాయి? వినపడలా? అంటే మనం ఎక్కడున్నాం? ఇదేంటో తెలియదు కానీ పెళ్ళికి వచ్చేప్పటికి ఇలా ఉంటాం, మనం మిగతా అన్నీ బాగానే ఉంటాం. పరీక్ష రాస్తే మార్కులు ఎన్ని వస్తాయి? ఎందుకు అడుగుతారు వాసు గారు? పెళ్ళికి ఎలా కావాలి? నాకు మాత్రం అలాగ ఉండాలి, కొంచెం తగ్గడానికి 9 అడుగులు కన్నా కైనే ఉండాలి, 9, 3 ఉంటే నాకు ఓకే. మార్కులు ఎన్ని వస్తాయి? వినపడలా? పాస్ అవుతామా? దేవుడు చెప్తాం బాబు. రాసాం, పేపర్ ఎలా ఉంది? తేలిగ్గానే ఉంది. లోపల ఎలా ఉంది? కష్టంగా ఉంది. ఇదేంటిది? పెళ్ళి. నా పెళ్ళి దాన్ని ఏమంటారు, ముందేసే కార్డు ఉంటుంది కదా, కనీసం 50 రూపాయలు ఉండాలి ఆ కార్డు. పెళ్ళి కార్డు ఎంత విలువైంది కాదు, నీ పెళ్ళి ఎంత గ్రాండ్గా చేసావన్నది కాదు, నువ్వు పెళ్ళయ్యాక ఎంత చక్కగా జీవిస్తామన్నది కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిజంగా నువ్వు దేవుళ్ళో ఉన్నావంటే దేవుడి కృప. సింపుల్గా సాదాసిద్ధగా పెళ్లి చేసుకునే చాలా గొప్పగా జీవిస్తారు. 100,000 మందికి వాళ్ళు గొప్ప ఆదర్శంగా ఉన్నారు. గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు వినబడలా, కోర్టులో తిరుగుతూ ఉన్నారు. విడాకుల దాకా ఒక పెళ్లి పోయినదంటే నేను అంటాను, ఇద్దరిలో ఏమి తప్పు లేకుండా విడాకులకు పోతుందా పెళ్ళి? వినపడలేదు నాకు. మనకు దగ్గర ఒక ఆయుధం ఉంటుంది, కోపం వస్తే ఏమంటాం? పెళ్ళైన వాళ్ళు చెప్పాలి నాకు. ఏమనలేదా? నన్ను అంత అమాయకంగా చూస్తున్నారు మీరు అందరూ, ఏదో ఫస్ట్ టైం ఏంటన్నట్టు అనలేదా? ఏమన్నారు? ఫస్టే 7 నెలల జీతం నాకు ఇవ్వట్లా, ఏమి అమ్మకేస్తానా? ఎందుకు చేసుకున్నది? ఇస్తుంటే నేను మా పుట్టింటికి వెళ్తా, నేనైతే టికెట్ కొనిస్తా. వెళ్తారా? సరే, కోపం తెచ్చుకోరు ఇప్పుడు, తెచ్చుకుంటారు, అయినా పర్లేదు. నిజమైన తల్లి అయితే పెళ్ళైన తర్వాత భర్తను తేకుండా కూతురు ఒకతే ఇంటికి వస్తే నిజమైన తల్లి అయితే గుమ్మంలో కూడా రానిది. అలాంటి తల్లి ఉంటే వాళ్ళ కూతురు కాపురంగా డోకలేదు. ఎందుకంటే ఆమె అక్కడ చిందులేదు, మా ఇంటికి పోతాందు అంటదా? బయట నుంచి అనండి. ఏంటి కారణం అంటే, నీకు పెళ్ళయింది, నీకు నాకు సంబంధం లేదు, పో. నువ్వు వస్తే నీ భర్తను గుమ్మలో కడుగు, లేదని గెట్ అవుట్. తల్లి ప్రేమ ఉంటుంది, ఏడుస్తానో ప్రార్థన చేస్తే విని లోపలే. మీ ఇద్దరు వస్తేనే నీ గౌరవం. ఒకసారి ఒక దేశం నుంచి ఒక సిస్టరు వేరే మ్యారేజ్ కోసం ఇండియాకి వస్తానంటే ఆమె చెప్పా, నువ్వు ఒక్కదాని రావడానికి వీల్లేదు, నీ భర్తతో వస్తే నీకు ఇండియాలో గౌరవం, లేకపోతే ఉండదు పో అన్న. ఆపుకున్నదమ్మా. వాళ్ళ భర్త చెప్తే అది కరెక్ట్ అన్నాడు. వింటున్నారా? ఇక్కడే కాదు, ఈ ఆత్మ జాతీయ ఆత్మ ఇది. కోపం వస్తే డబ్బులు ఉంటాయి, ఏం చేస్తాం? చెప్పి వెళ్ళేవాళ్ళు కొంతమంది, చెప్పకుండా వెళ్ళేవాళ్ళు కొంతమంది. కానీ ఎవరు చెప్పాక మీకు కాలుకి తాడు కట్టాం, తిరిగి ఎక్కడికి వచ్చారు? మంచం దగ్గర రావాల్సిందే. తాడు దేనికి కట్టారు?
అది క్రీస్తులో ఆయన యొక్క చేతికి నీ చెయ్యి అప్పగించిన తర్వాత నువ్వు ఎంత గంతులు వేసినా, ఎంత చిందులు వేసినా, ఎంత దూరం పరిగెత్తినా నువ్వు ఆయన దాటి నువ్వు బయటికి పోలేవు. అర్థమవుతుందా? ఆయన చేతిలో నువ్వు చెయ్యి పెట్టాయి, నువ్వు ఎక్కడికి పోవాలని కోరుకుంటున్నావు. ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? వర్తమానంలో ఒక చెయ్యి పెట్టాం, మీకు దేవుడి ఇచ్చిన కృపది, ఇంక మీరు తిరగని ఎక్కడ తిరుగుతారు? ఒక మాట చెప్పరా, మీరు ఎక్కడికన్నా పోండి, మీ పక్కన ఎవరు లేకుండా ఉండండి, దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు తప్పులో ఉండండి, పాపంలో ఉండండి, నిజాయితీలో ఉండండి, యథార్థంగా ఉండండి, మోసం చేయండి, మోసం పోండి, ఏమైనా కానీ దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే దేవుడు ఇంకా మనల్ని పూర్తిగా మార్చాల, మనం మారుతున్నాం. వీఆర్ ఇన్ ద ప్రాసెస్. మనం మారుతూ ఉన్నాం, ఈ క్రమంలో మనం ఉన్నాం. ఈ క్రమంలో తప్పులు ఉంటాయి. ఎలా చెప్పంటారా? మొన్నటిదాకా మైకేల్ నడక నేర్చుకుంటున్నాడు. నడక నేర్చుకున్నాక పడడండి, ఎప్పుడు పడతాడు? మన పరిస్థితి. ఆ ప్రాసెస్లో మనం పూర్తిగా మారామా? పడము. నువ్వు పూర్తిగా దేవుడికి హృదయం సమర్పించుకున్నావా? నువ్వు పడవు, నేను ఎవడు పడగొట్టలేడు. ఆమేన్. నేను అంటూ ఉంటాను, నువ్వు ఎప్పుడైనా దేవుడు యొక్క వాక్యాన్ని లేదంటే యేసుక్రీస్తుని ప్రేమించావా? తరచుగా బయటికి వెళ్ళిన తర్వాత కొంతమంది విశ్వాసాలు అడుగుతూ ఉంటున్నాను. వాళ్ళు చాలా చాలా గొప్ప గొప్ప సంఘటనలు చెప్పేస్తారు, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పేస్తూ ఉంటారు. అప్పుడు ఒక మాట్లాడుతా, నువ్వు యేసుక్రీస్తుని ప్రేమించావా? యేసుక్రీస్తుని ప్రేమించి ఎట్లాగా ప్రేమించాలి ఆయన్ని? ఎందుకంటే మన ప్రేమకి ఆయన అందడు. గమనించారా? మన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే కళ్ళతో చూస్తేనే మనకి ప్రేమ అసలు, లేకపోతే రాదు. యేసుక్రీస్తుని ప్రేమించాలంటే ఆయన నీ పక్కనే ఉన్నాడు, నువ్వు ఆయన చూడగలగాలి. నువ్వు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్నాడు, నువ్వు చూడగలగాలి. నువ్వు ప్రార్థించేటప్పుడు నీ పక్కన ఉన్న వ్యక్తికి నీకు మధ్యలో ఆయన ఉన్నాడా, నువ్వు దాన్ని చూడగలగాల. నీకు ఇబ్బందులు వచ్చినప్పుడు నీ కుడి భుజం మీద ఒక చెయ్యి ఉంటుంది, ఆ చెయ్యి ప్రభు అయిన యేసుక్రీస్తు నువ్వు నమ్మాలా. నువ్వు కన్నీరు గాల్స్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి నీ పక్కన ఓదార్స్తా ఉన్న ఒక నెమ్మది ఇస్తున్నారు, ఒక భరోసా ఇస్తున్నారు, నేనున్నా నీ పక్కన చెప్తున్నాడు. అలా ఎవరైతే చెప్తున్నారో ఆయన నిజంగా నువ్వు ప్రేమించినోడు. ఈ లోక సంబంధంగా ప్రేమించినవాడు ప్రేమ మనకు వద్దండి. ఇది ఉండదు, ఇది పోతుంది. ఈరోజు మన మీద ఉంటుంది ఆ ప్రేమ, రేపొద్దు ఇంకోటి మీద ఉంటుంది. అంతేనా? అటువంటి ప్రేమలు మనకు అవసరమా? క్రీస్తు అనే వాక్యం నిజంగా నువ్వు ప్రేమించినట్లయితే క్రీస్తుని వదిలిపెడతాడా? ఎలాంటి దేవుడు అంటే రక్తము కారటానికే రెడీ అయ్యాడుగా నేను వదిలిపెట్టను అన్నాడు. వదిలిపెట్టి వాళ్ళని, ఈ భూమిని నా కాళ్ళకి దండం పెడితే ఈ భూమంతా నీకు ఇస్తాను అన్నాడు. నాకు వద్దు, నాకు నేను ప్రేమించిన ఆమె కావాలి. నా ప్రాణం పోయినా పర్వాలా, నా రక్త బొట్టు చిట్ట చివరి కాల్చినా పర్వాలా, నన్ను తీసుకెళ్ళి సమాధిలో పెట్టినా పర్వాలా, నాకు ఆమె కావాలా. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. హీ లవ్డ్ us ఫస్ట్. ఆయనే మొదటిగా మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించగా మనం ఆయనకి తిరిగి ఏమిచ్చాం చెప్పనా? బాధ వస్తుందేమో. ఎక్కువ మంది మనలో ఉన్న ఎక్కువ మంది, అందరంటలా ఎక్కువ మంది మనము ఆయన నమ్మించి మోసం చేశాం. బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం చెప్తాం? చెప్పాలా? తీసుకోగానే బయటికి రాగానే ఏమంటాం? తర్వాత ఇంటికి వచ్చాక ప్రార్థన చేస్తాం, ప్రభా ఇక నేను పాత జీవితం జీవించాను ప్రభా, యథార్థంగానే చేసావు. కానీ ఆ తర్వాత బాప్తిజం కన్నా ముందు మనం ఏ పాపంలో ఉన్నామో బాప్తిజం తర్వాత మళ్ళీ అదే పాపంలో కంటిన్యూషన్ అవుతున్నాం. నువ్వు అలాగుండగా నువ్వు దేవుడిని నమ్మించి మోసం చేసినట్టు కాదా? మన అబద్ధాలు మారినాయా బాప్తిజం తర్వాత? తగ్గినాయి, మారలా. అస్సలేదంటలేదండి, ఉన్నది. నేను తక్కువ చేయట్లేదు ఎవరిని. మోసాలు మానేమా? తగ్గినాయి. షాడీలు మానేమా? తగ్గినాయి. ఎంతో కొంత తగ్గినాయి. 10కి 9కి 8కి వచ్చాం. అన్నీ తగ్గుతున్నాయి. అయితే ఏంటన్నా అది జీరో ఎప్పుడు అవుతుంది? కౌంట్ డౌన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనం పైకి పోవాలంటే శరీరంలో ఇవన్నీ జీరో అవ్వాలా. జీరో సైజు కాదండి, మన లోపల ఉన్న లోపాలు మొత్తం జీరో అవ్వాలి, అప్పుడు మనం పైకి వెళ్తాం. గమనించండి, చనిపోయిన ఒక శరీరాన్ని యేసుక్రీస్తు బయటికి తెచ్చారంటే
మనల్ని ఆయన బయటికి తేగలడా తేలేడా? అప్పటి వరకు భూమి మీద 4 రోజులు చనిపోయి పాతి పెట్టబడిన వ్యక్తి ఏ ఒక్కడు కూడా తిరిగి లేవల. యేసుక్రీస్తు మొట్టమొదటిగా ఒక వ్యక్తిని బయటికి ఎలా పిలుస్తున్నాడు. ఎందుకనైనా అది ఆ పని చేశారంటే 4 రోజులే కాదు, ఎన్ని రోజులైనా నేను ఇలాగ లేపగలను మనకు తెలియజేస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా, ఆయన ఇది ఎవరికి తెలియజేస్తాడంటే అక్కడ ఉన్న వారికి కాదండి, ఇది మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రవక్త యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత ఆయన మనకి దేవుడై ఉన్నాడు. అంతకుముందు వరకు ఆయన ఇజ్రాయెల్కి దేవుడే, ప్రపంచానికి దేవుడేనండి, దాంట్లో సందేహం లేదు. అంతకుముందు వరకు ఆయన వచ్చింది యూదుల కొరకు. ఆయన తిరిగి లేచిన తర్వాత యూదులకి ఆయనకి సంబంధం లేదు. అన్ని జనుల ప్రవేశం సంపూర్ణ మగ వరకు ఇజ్రాయెల్కు కొంత మటుకు కఠిన మనసు అనుగ్రహించబడింది, రోమపత్రిక రాసినట్టు. ఇప్పుడు ఆయన మన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు యూదులు మన దేవుడు అనలేరండి వాడిని, ఎందుకంటే ఆయన మన దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు 7వ సంఖ్యలో అయిపోయి మనమందరం పైకి వెళ్ళి ఆయన సన్నిధి చేరేంత వరకు కూడా వాళ్ళు ఇంకా మా దేవుడు అనరు. ఇప్పుడు మన దేవుడై ఉన్నాడు. ఎందుకని చేస్తారంటే ఆయన ఈ కార్యం మన నిమిత్తం చేస్తున్నాడు. నేను చనిపోయి పాతి పెట్టబడి మళ్ళీ లేస్తా. ఈ సూచక్రియ ఎవరిది? ప్రవక్త అన్నాడు అన్ని జనులకి ఇవ్వబడిన సూచక్రియ యేసుక్రీస్తు తిరిగి లేవటం. సమరయులతో ఇచ్చే సూచన ఏంటి? వారి యొక్క హృదయ రహస్యములను, వారు చేసే తప్పులను వాళ్ళకి తెలియజేయటమే వాళ్ళకి ఇవ్వబడిన సూచన. వాళ్ళ కొరకు ఆయన మెసేజ్ వచ్చినాడు. యూదుల కొరకు ఇవ్వబడిన సూచన ఏంటి? వాళ్ళు పేర్లు పెట్టి పిలిచి వాళ్ళ హృదయ రహస్యం చెప్పడము యూదులకి ఇవ్వబడిన సూచన. మరి అన్ని జనుల సూచన ఏంటి? తిరిగి లేవటం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు తిరిగి లేచిన దేవుడు ఆయన మన దేవుడు. కాబట్టి ఎందుకని మనం క్రిస్మస్ చేయము, ఎందుకంటే డిసెంబర్ 25 చేయము? కారణం ఏంటంటే ఆయన పుట్టి తిరిగి లేచున్నాడు ఆల్రెడీ. మన పాపాలు కడగడానికి భూమి మీద ఒక శరీరం కలిగి వచ్చాడు ఆయన. ఆయన శరీరంలో ఉన్న దేవుడు, అంతేగాని ఆ శరీరం దేవుడు కాదు. ఆ శరీరంలో ఉన్న దేవుడై ఉన్నాడు ఆయన. ఆ శరీరం తెచ్చుకున్నది ఆయనే, దానిలో దేవుడిగా ఉన్నది ఆయనే. పరిపూర్ణమైన వాక్యము యేసుక్రీస్తులో విశ్రాంతి తీసుకున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. శరీరం కలిగి వచ్చింది దేనికంటే రక్తము కార్చి మన పాపాలు తీసేయడానికి వచ్చాడు ఆయన. ఆ పని జరిగింది, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినాడు. మరి ఇప్పుడు నిజమైన క్రిస్మస్ ఏంటంటే ఆయన నీ లోపల పుట్టడం. ఆమేన్. ఏం చేద్దాం మరి? క్రీస్తుని నీ లోపలికి ఆహ్వానించాలా. క్రీస్తుని లోపలికి ఆహ్వానిస్తే గమనించండి. ఇప్పుడు మార్త అంటుంది, అయ్యా నీవు ఉంటే నా తమ్ముడు చనిపోయాడు కాదు, నీవు ఉంటే నా తమ్ముడు చనిపోయాడు కాదు, నీవు ఉంటే నా తమ్ముడు చనిపోయాడు కాదు. మార్త, నీవు నమ్మిన ఎడల దేవుడి కార్యం చూస్తావని చెప్పలేదా? నిన్న నమ్మావు, పొద్దున్న నమ్మావు నేను వస్తానే బతుకుతాడని. ఇప్పుడు వచ్చాను కదా, నేను ఉన్నప్పుడు చావడన్న మాట సత్యమైతే నేను వచ్చిన తర్వాత ఎలా చనిపోతాడు? చనిపోయి సమాధి ఎలా ఉంచాడు? యేసుక్రీస్తు 2వ రాకడలో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచే మృతి చెందిన వారు ఏ ఒక్కరూ కూడా సమాధుల్లో ఉండరు, తిరిగి అందరూ లేవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. లాజరస్ వాజ్ ఇన్ ద గ్రేవ్ ఫర్ 4 days. లాజర్ సమాధిలో 4 రోజులు ఉన్నాడు. బట్ గాడ్ హ్యాస్ చూజన్ లాజరస్ టు కాల్ హిమ్ బిఫోర్ హిస్ క్రూసిఫిక్షన్. యేసుక్రీస్తు తను సిలువేయబడటానికన్నా ముందుగానే లాజర్ని బయటికి లేపాలని నిర్ణయించుకున్నాడు. లాజర్ని పైకి లేపాలని నిర్ణయించుకున్నాడు. లాజర్ సమాధి నుంచి పిలవాలని దేవుడు ముందుగా నిర్ణయం చేసుకున్నాడు. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:16 ప్రకారము మరణశాస్త్రం రాసుకునేవాడు మరణిస్తే తప్ప శాసనము చెల్లదు. ఆ మాట కన్నా ముందుగానే ముందు లాజర్ లేవాలా. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటున్నాడు, బైబిల్ అంటుంది గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడింది? ఎప్పుడండి? అంటే గొర్రెపిల్ల వధించబడిందని, జగత్తుకి పునాది వేయబడ్డానికన్నా ముందే వధించబడిందని ప్రవక్త చెప్పినాడు. ఆమేన్. బైబిల్ కూడా ఇదే మాట చెప్తున్నది. అయితే గొర్రెపిల్ల ఎప్పుడు వధించబడిందంటే ఈ లాజరు పైకి లేచాక వారం తర్వాత. రైట్. మరి అదే సత్యమైతే ఈ గొర్రెపిల్ల వధకన్నా ముందుగానే లాజర్ పైకి లేచినట్టు ఉండాలిగా. అర్థమవుతుందా మీకు? 4వ అధ్యాయంలో వధువు పైకి వెళ్తుంది, ప్రకటన 4వ అధ్యాయంలో. మళ్ళీ తిరిగి కిందకి ఎప్పుడు వస్తుంది? 19లో వస్తుంది. ఈ మధ్యలో ఆమెకి భూమికి సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 4లో ఏమి పైకి వెళ్ళిపోవాలా. పైకి వెళ్ళిపోవాలంటే ఆ మంత్రి ఆమె వెళ్ళిపోతుందా? క్రీస్తు రావాలి, ఈమెను పైకి తీసుకుని పోవాలి. ఆ పైన అక్కడ ఉండాలి. ఎప్పటి వరకు అంటే భూమికి తిరుపులు, ఇక్కడ ఉన్న ఆ 7 పాత్రలు, ఆ ఒక ఉగ్రతలు ఇవన్నీ జరిగిన తర్వాత 3.5 సంవత్సరాల ఏలియా మోషేలు పరిచయం అయిన తర్వాత, భూమికి తీర్పు జరిగిన తర్వాత, కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చినప్పుడు ఆ మళ్ళా తిరిగి కిందకి రావాలి. హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఇదంతా ఏం జరగాలంటే
దేవుడి యొక్క ప్రణాళికలో ఇవన్నీ ముందుగా జరిగిపోయినాయి. అయితే వీటన్నిటికన్నా ముందు ఈయన గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చినప్పుడు, లోక పాపాలు మోసుకుని గొర్రెపిల్లగా వచ్చినప్పుడు ఆయన వధించబడాలి. ఆ వధ కన్నా ముందు ఈయన ఏం చేశారంటే, ఇదిగో నేను చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్న ఒక వ్యక్తిని పైకి లేపితే అప్పుడు నేను 3 రోజులు లేస్తాను కానీ అప్పుడు నువ్వు నమ్ముతారు. ఇది మనకి ఇవ్వబడిన సూచక్రియ. లార్డ్, అది ఇక్కడ ఒక సంగతి మీకు చెప్పాలా. అప్పటి వరకు భూమి మీద ఏ ఒక్క వ్యక్తి కూడా 4 రోజులు సమాధిలో ఉండి మళ్ళా బయటకు వచ్చింది లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా మరణం యొక్క చరిత్ర మారుస్తున్నాడు. లార్డ్ ప్రవక్తించున్నాడు. యేసుక్రీస్తు కల్వరి దినమున సిలువలో ఉన్నప్పుడు మరణము జీవము రెండు ఎదురుపడ్డాయి. అపవాది నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన ఎదురుపడ్డారు. అప్పటికి అపవాది లేదంటే సాతానికి లేదంటే లూసిఫర్కి ఇంకా మరణం అనే ముళ్ళు వాడి దగ్గర ఉన్నది. ఆ సిలువలో యేసుక్రీస్తు వాడు ముళ్ళు ఎరగొట్టాల. ఆ రోజు దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. దానికన్నా ముందుగానే వాస్తవంగా యేసుక్రీస్తు ఈ లాజరుని పైకి లేపినాడు. అంటే జరగబోయే దాన్ని దేవుడు ముందుగా ఒక సాక్ష్యం ఇచ్చి చూపించాడు. లాజరు పైకి లేవటం అంటే ఈరోజు ఇలాగొచ్చి లాజరు మన మధ్యలోకి వచ్చి దేవుడు నన్ను లేపాడు, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక అంటే ఎలాగుంటుంది? ఏ సాక్ష్యం? 4 రోజులు సమాధిలో ఉండి పైకి లేవటం అంటే ఇక నాకు తెలిసి అది భూమి మీద ఇంకా అంతకన్నా ఇంక పెద్దది లేదేమో. భూమి మీద సరే శరీరాలు మార్చి పైకి వెళ్ళటం అంటే అది మళ్ళీ మనం సాక్ష్యం చెప్పేది కాదు. పైకి పోయిన కిందకు వచ్చి నా కళ్ళలో చూడు నువ్వు కూడా ఎత్తపడతావు, నా కళ్ళలో చూడు నాతో పాటు పైకి రా, ఏదైనా బైక్ వేసుకొచ్చి నాతో పాటు పరలోకం పోదాం రా అనేది కాదు. ఇది సమాధిలో ఉండి తిరిగి లేచి బయటకు వచ్చి మళ్ళీ జీవిస్తున్నాడు. అదే ఇంటికి వెళ్ళాడు, మళ్ళీ అదే వస్త్రాలు ధరించుకున్నాడు, అందరితో కలుస్తున్నాడు, అదే తింటున్నాడు, తిరుగుతున్నాడు. ఆ సాక్ష్యం ఎవరుకున్నది? తుమ్మినప్పుడు సెకండ్లో 1/4 వంతు మన గుండె ఆగిపోయి మళ్ళా కొట్టుకుంటుంది. అందుకని మనలో వాళ్ళు ఏమంటారు తుమ్మినప్పుడు? ఇళ్ళలో పెద్దవాళ్ళు ఏమంటారు తుమ్మగానే? అంటే ఆ గుండె ఆగి దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ కొట్టుకుంటుంది, నువ్వు ఎక్కువ కాలం బతుకుతావని. క్రిస్టియన్స్ ఏమంటారంటే గాడ్ బ్లెస్ యూ, లాంగ్ లివ్. తుమ్మినప్పుడు ఆ గుండె అలా ఆగి కొట్టుకొని ఇలాగంటేనే నువ్వు దేవుడిని స్తుతిస్తున్నావే. మరి ఆ గుండె 4 రోజులు అదే పని ఏ పని లేకుండా ఆగిపోయి అలా గుండె మళ్ళీ కొట్టుకుంటుందంటే అది ఎంత పెద్ద సాక్ష్యం అంటున్నా. మనకు కొన్నిసార్లు ఈ ప్రత్యేకించి కొంతమందికి అర్థమవుతుంది, గ్యాస్ పెయిన్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. గ్యాస్ వచ్చి అకస్మాత్తుగా ఎలాగుంటుందంటే అంత పట్టేసినట్టుగా ఉండి ఊపిరాడక అటు ఇటు తిరుగుతూ అన్నీ చూస్తూ ఉంటారు కానీ లోపల నుంచి ఏం మాట బయటికి రాదు. ఒక రకమైన అచేతన అవస్థకి వెళ్ళిపోతారు. ఆ స్థితిలో ఎలాగుంటుందంటే చచ్చిపోతారనే భావంకి వెళ్ళిపోతారు, ఇక ఏమీ లేదని. మీకు ఒక సంగతి తెలుసా? అప్పుడు మనం చేసి ఎన్ని గుర్తొస్తాయి తప్పులన్నీ. గబగబా మనం ఒప్పుకుంటా ఉంటాం. అప్పుడు అక్కడి నుంచి బయటికి రాగానే దేవుడే మనల్ని కాపాడాడు అంటాం. అవునా? నేను అంటున్నా, ఆ కాపాడాడు అని చెప్పేది ఆ కొద్దిసేపు ఆయన కృతజ్ఞత కాదండి. ఈ లాజరు లేచాక జీవితకాలం దేవుడి పక్షాన ఉండాలి, ఇక అవకాశమే లేదు. నేను అంటాను ఎప్పుడు కూడా, దేవుడు ఒకసారి నీతో నాతో కానీ మాట్లాడాడంటే ఇక జీవితకాలం నువ్వు దేవుడి పక్షాన ఉండాలి. దేవుడు నాతో మాట్లాడండి, ఈరోజు మాట్లాడు, రేపు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి మాట్లాడతాడు. మాట్లాడి సరే నేను విన్నావు సరే ఏం చేసావు? ప్రాణం పోయినా నేను ఆ మాట కట్టుబడి ఉంటా అంటున్నావా? అక్కడ దాకా మన విశ్వాసం ఇంకా రాల. ప్రభా ప్రాణం పోతే పోయినాయి కానీ నువ్వు ఈరోజు నాకు ఇచ్చిన మాట నేను కట్టుబడి ఉంటాను అని అన్నావా, నీ ప్రాణం పోదు. ఒకవేళ పోయిందా ఆయన దగ్గరికే పోవాలా. మార్తేమంటే అయ్యా నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఈరోజు కరెక్ట్గా మాట్లాడితే మార్త విశ్వాసము లాజర్ని కాపాడింది. ఎంత విశ్వాసం కలిగి ఉన్నది? ఈరోజు నిజంగా అంటున్నా, మన ఇంట్లో వాళ్ళ మీద మన విశ్వాసం కలిగి ఉన్నావా? ఇదిగో నా తమ్ముడు సరిగా ఉంటాడు, ఇదిగో నా చెల్లి సరిగా ఉంటుంది, నా అన్న సరిగా ఉంటాడు, నా అక్క సరిగా ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా పరలోకాన్ని పొందుకోవాలి అన్న విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఇళ్లలో డౌట్.
$1,000,000 క్వశ్చన్ మార్క్. లక్షల కోట్ల రూపాయలైనా ఒక క్వశ్చన్ మార్క్ అది మనకు. అది కరెక్ట్గా మన ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి, ఒక్కొక్క కుటుంబాన్ని వ్యక్తిగతంగా కూర్చోబెట్టి, మీ ఇంట్లో వాళ్ళందరూ యథార్థంగా పరలోకానికి వెళ్తారా, ఎంతమంది వెళ్తారు చెప్పమంటే మనం పేర్లు చెప్తా ఉంటే లాస్ట్కి మన పేరు కూడా రాదు. అయితే నేనేమంటానంటే మనం పోరాటం ఆపామా, దాన్ని బట్టి మీరు ధన్యులు. నేను పోనుగా ఇంకెందుకులా భాష కానివ్వండి, ఇది ఎలాగ ఉన్నది. ఒకసారి ఎక్కడ ఒక మాట చెప్తున్నాను నేను, తాటిపల్లి అనుకుంటా, వెస్లీ గారి సంఘాలు అనుకుంటా, మ్యారేజ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆడపిల్లలకు కానీ వంట రాకపోతే అసలు పెళ్లి చేయాలని ఆలోచన తీసుకోమాకండి, పెళ్ళిళ్ళు మానేయండి అని చెప్పిన. జ్ఞాపకం ఉన్నదా? ఆ తర్వాత కొంతమంది వంటలు నేర్చుకుంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. అలాగైనా ఈ వంటగా నాకు రేపు అడ్డైతే కష్టం కదా అని వంటలు బిగిన్ చేస్తారు. కొంతమంది ఏమంటే ఏం చేస్తారు, నాకు పెళ్ళొద్దులే. ఎందుకు పెళ్ళొద్దు, వంట ఎక్కడ చేయాలి? ఎందుకంటే వీళ్ళ వంట కన్నా కానీ బయట ఉన్న కర్రీ పాయింట్ మీద నమ్మకం ఎక్కువ. అవునా? ఇక్కడి నుంచి ఏమి రాలే కనీసం ఎవడం ఒక్కళ్ళన్నా ఆమె అంటారేమో అని చూశాను నేను. ఎందుకని? ఫోన్ వస్తుంది, చెప్పు ఎక్కడ దాకా వచ్చారు, ఇక్కడ దాకా వచ్చా, టర్నింగ్ తిరుగుతున్నా, టర్నింగ్లో కొట్టుందా, ఉంది, తీసుకొని రండి. ఏంటది? ఎవరి మీద ప్రేమ? అరే ఈ టైంలో భార్య ఫోన్ చేసింది, చెప్పు ఎక్కడున్నావు, వస్తా. సరే బాగోలేదు అనుకుంటే అది వేరే విషయం అనుకో, కానీ అదే పని అయిందంటే మాత్రం అది కుటుంబమే కాదు నా దృష్టిలో. మరి మీ దృష్టిలో నాకేంటో తెలియదు. కానీ ఏ ఆడపిల్ల అయితే, ఒక భార్య ప్రతిరోజు కర్రీ పాయింట్ నుంచే బయటని తెప్పించుకొని తినే ఆడపిల్ల, ఏ ఆడపిల్ల కూడా భార్య కాదు. అది కుటుంబము కాదు. తెచ్చేవాడు భర్త కాదు, అలా తీసుకొని తెప్పించామా భార్య కాదు, కుటుంబమే కాదు. తీసేయండి అది. అసలు అది దేవుడు ఇచ్చింది ఎందుకు భార్యని? కుటుంబాన్ని మొత్తం ఆరోగ్యకరంగా వండి పెంచడానికి ఆమె వంటింటి యజమాని. ఆమె అక్కడ, ఆమె రాణి అక్కడ వంటింటికి. ప్రైజ్ ది లార్డ్. వస్తాయి ఆమె ఎందుకు రావు? ప్రవక్త శారా ఏమంటే ఆమె వెనకాల ఉన్న వంటగదికి ఆమె యజమానురాలు, ఈయన బయట గదికి యజమానురాలు, అయితే ఆ వంటగదికి యజమానురాలు. ఆమె ఏముంటుందో తింటమే మీ అందరి పని. మీకు గమనించండి, కొన్ని మాటలు మీకు చెప్పాలి. ప్రభు క్షమించవు. పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళతో నేను మాట్లాడుతున్నా. మరి ఇంట్లో పిల్లలు కూడా మీకు అర్థమవుతుంది, భవిష్యత్తులో పెళ్లి చేసే వాళ్ళకి మీకు అర్థమవుతుంది. కూరలో కొంచెం కారం ఎక్కువ ఉంటుంది, రోజు బాగానే వండుతుంది, ఆ రోజు కారం ఎక్కువ అవుతుంది, ఉప్పు తక్కువ అవుతుంది. మీకేమర్థం అవ్వాలా? చూసారా ఎట్లాగ తెలిసింది? ఉప్పు తక్కువేదంటే నీకు బీపీ ఎక్కువ ఉంది కనుక తగ్గించాలి. కారం ఎక్కువ వేసావు, జనవరి 1 వచ్చిందా, ఈరోజు డేట్ ఎంత? 26. 4 రోజులు ఉంది. చీర కొన్నావు, బట్టలు తెచ్చావు, రోషన్ రావద్దు నీకు, అందుకని కారం వేసావు. ఎలా కొన్నాం ఈరోజు మనం? భార్య వంటను బట్టి ఆమె ఏ రకమైన మానసికమైన స్థితిలో ఉందో నిజంగా ప్రేమించే బతుకు తెలిసిపోతుంది. ఇప్పుడు గమనించండి, ఇలాంటి దాన్ని కొరకు మీ యొక్క జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి. భార్య భర్తను ఒకళ్ళొకరు ప్రేమించినప్పుడు ఆయన చెయ్యిని చేయకపోయి ఆయన నీ భర్త నీ జీవితానికి. ఆమె ఇంట్లో వండినా సరిగా వండకున్నా ఆమె నీ భార్య. అది బెండకాయ వండని, దొండకాయ వండని, ఏమైనా వండని, ఏదైతే జరిగినప్పటికీ కూడా ఆమె నువ్వు ప్రేమించావు, ఆమెను ఇష్టపడ్డావు, పెళ్లి చేసుకున్నావు, నీ జీవితము ఆమెతో పాటు చివరికి దాకా ఉంటావు. నువ్వు ఒక వాగ్దానం చేస్తావు. యూ మస్ట్ నాట్ క్రాస్ యువర్ ప్రామిసెస్, రైట్? ఆ పెళ్లి రోజు నువ్వు ఇచ్చిన ఆ ప్రమాణం ఏదైతే ఉందో దాన్ని నువ్వు దాటడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిజంగా కానీ ప్రేమించినట్లయితే నువ్వేం చేస్తావంటే అర్థం చేసుకుంటావు అంటున్నా. అదే అన్న బైబిల్ కూడా నీకు అర్థం కావాలంటే ముందు ప్రేమలో పడు.
భార్య నువ్వు ఎంత ప్రేమగా చూసుకోవాలనుకుంటున్నావు అని అంటాం, వాక్యాన్ని ఇంకా ప్రేమగా చూడు. ఎందుకంటే వాక్యాన్ని ఇంకా ప్రేమగా చూస్తుంది. ఏ భార్య కూడా భర్త ప్రేమగా చూస్తూ ఉంటుంది, అలుసుగా తీసుకోదు. అలా తీసుకుంటే ఆమె క్రైస్తవురాలైన భార్య కానే కాదు. ఈ కొంతమంది ఏం చేస్తాడు, మళ్ళీ ప్రభువా మా ఆయనకి ఏం తెలియదు, వీళ్ళు వచ్చేస్తారు ముందుకి, ఆయన ఏదో మాట్లాడదాం, నువ్వు ఆకు, నువ్వు వెళ్ళి వెనక్కి, నేను చూసుకుని వెళ్ళిపో. నీ భర్త ముందుంటే నీ గౌరవం. నీ భర్త వెనక్కి నెట్టి నువ్వు ముందుకు వచ్చావా, నీ తలను అవమానపరిచావు. జాగ్రత్త. ఈరోజు నువ్వు కూడా క్రీస్తు అనే వాక్యాన్ని ముందు పెట్టి వెనకుండాలా. ఈ బైబిల్ తప్పులే నాతో మార్చాడు అనేవాడు ఈరోజు ఉన్నారు, బయలుదేరాడు చాలామంది. బైబిల్ తప్పని స్థితికి వెళ్ళిపోయారు వీళ్ళు. కాబట్టి ఈరోజు భార్య భర్తను ఎలాగైతే గౌరవించాలో, భర్త భార్యను ఎలాగైతే ప్రేమించాలో, అలాగే వాక్య విషయంలో, సంఘం విషయంలో, కాపర విషయంలో కూడా మనం ఉండాలి. ఎందుకంటే క్రీస్తు అనే వాక్యం పరిపూర్ణమైన వాక్యం. మనము బాప్టిజం తీసుకునేటప్పుడు మిమ్మల్ని నీళ్ళలోకి తీసుకెళ్ళాక ఒక ప్రశ్న అడుగుతాను నేను. బాప్టిజం ఇక్కడ పొందడానికి మీకు తెలుసు ఆ ప్రశ్న. నువ్వు నిజంగానే మారు మనసు కలిగి దేవుడిని నమ్మి ఇక్కడికి తీసుకువచ్చావా, నిన్ను ఎవరైనా బలవంతంగా తెచ్చారా? బలవంతంగా తెస్తే వెళ్ళిపోదాం పదా అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను మారతాను ప్రభు అని చెప్పి దేవుడికి మనం మాట ఇచ్చి నెలలోకి వచ్చాం. నేను ఇంకో మాట కూడా చెప్తాను మీకు, మిమ్మల్ని బలహీన చేయాలని కాదు కానీ ఈ మాట మేము చెప్తున్నా. బాప్టిజం తీసుకోగానే అందరూ ఒక్క క్షణంలో మారిపోరు. అపోస్తలైన పౌలుకి 3.5 సంవత్సరాలు పట్టింది పూర్తిగా మారటానికి. మహాజ్ఞాని, గమలీయేలు పాదాల దగ్గర పెరిగినవాడు. ప్రవక్త అన్నాడు, భూమి మీద అద్భుతంగా బైబిల్ బోధించే వ్యక్తి గమలీయేలు అన్నాడు. ఆయన పాదాల దగ్గర పెరిగిన పౌలుకి, పాత నిబంధన మొత్తం కంఠస్థ వచ్చిన పౌలుకి, సన్నిహితుని సభలో సభ్యుడైన పౌలుకి 3.5 ఏళ్ళు పట్టింది. మరి ఇప్పుడిప్పుడే మనం వాక్యలు ఎదిగి మనకెంతకాలం పట్టాలా? అలాగని పౌలుకే 3.5 ఏళ్ళు పట్టింది కదా, నాకు 33 ఏళ్ళు పట్టుద్ది అంటారేమో, అది తప్పది. దేవుడు నీకు అవకాశం ఇచ్చి నీతో మాట్లాడిన ప్రతిసారి సమరస్థితికి ఎంతకాలం పట్టింది? కరెక్ట్గా 20 నిమిషాలు యేసుక్రీస్తు మాట్లాడింది. మళ్ళా జీవితంలో తప్పు చేసిందా? మనం అదే జ్ఞాపకం పెట్టుకోవాలి. నిజంగా క్రీస్తుగా నీతో మాట్లాడితే నీ జీవితంలో మళ్ళా తప్పు చేయవు. యు డోంట్ రిపీట్ సేమ్ సిన్ ఇన్ పర్సనల్ లైఫ్. నీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో చేసిన తప్పు, చేసిన పాపం నువ్వు మళ్ళా చేయవు. దేవుడు నీతో మాట్లాడా లేదంటే అదే రుజువు. అదే రుజువు అండి. నువ్వు ఒకే తప్పు 10 సార్లు చేస్తున్నావంటే నువ్వు దేవుడి దగ్గర సమర్పణ కలిగి లేవు. రెండోది, నువ్వు దేవుడికి లోబడేవాడిగా లేవు. కొన్ని మనకు అలవాట్లు ఉన్నాయి. కొన్నిసార్లు మనం తప్పు చేయాల్సిన అవసరం లేనప్పటికీ కూడా మనం అక్కడ తప్పు చేస్తూ ఉంటాం. అప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. కొన్నిసార్లు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మాత్రం కంట్రోల్ చేసుకున్నా కానీ కొన్ని నుంచి మనం బయటపడిపోతాం. అయినాక మనం ఏం చేస్తామంటే ఒక కేర్లెస్నెస్, రెక్లెస్నెస్, డిజొబీడియన్స్, నిర్లక్ష్యము, విధేయత కలిగి లేకపోవటం, అవిధేయత, అన్బిలీఫ్, అవిశ్వాసము, వీటన్నిటిని బట్టి ఏం చేస్తామంటే ఆ కొద్దిసేపే కదా. పిల్లలు అలాగే ఉన్నారు, క్షమించండి, తల్లిదండ్రులు అలాగే ఉన్నారు. మనం దేవుని సంఘానికి వచ్చేవారిగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి చిన్నదాన్ని మనం సరిచేసేవారిగా ఉండాలి. అది చిన్నదిగా ఉన్నప్పుడు సరిచేస్తే అది పెద్దది అవ్వదు. నిజమేనా? అది పెద్దదయ్యాక మనం సరిచేయగలమా? అది పెద్దదైన తర్వాత వాళ్ళని పరలోకానికి రానియకుండా వాళ్ళు చేసిన తప్పో పాపం వాళ్ళు కానీ ఆపేస్తే మళ్ళీ బాధపడేది ఎవరు? ఏడ్చేది ఎవరు? కన్నీరు పెట్టేది ఎవరు? వాళ్ళు ఏడ్చే మనం ఏం చేయడానికి లేదండి. మీ గతంలో జ్ఞాపకం చేశా, ఒక స్త్రీ ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను సంఘానికి రమ్మని పిలిస్తే ఆమె ఏమన్నది? ఎగతాళి చేసేది సండే స్కూల్ టీచర్. ఇంకో మాట కూడా అన్నది, ఒకవేళ నేను కానీ ఏదో చర్చికి వెళ్ళాలనుకుంటే నీకన్నా జ్ఞానవంతుడు చర్చికి పాస్టర్ గారిని పిలిపించుకొని చర్చికి వెళ్తానన్నది. ఎంత ఉన్నది అహంకారం! సంఘానికి రమ్మని అడిగిన దానికి. తర్వాత ఒకరోజు అదే ప్రాఫిట్ కనబడితే, కొద్ది రోజుల తర్వాత కనబడినప్పుడు ఒక చేతిలో విస్కీ బాటిల్ పట్టుకొని ఒక పురుషుల మీద, ఎవరో పురుషుల మీద చేతులు వేసుకొని ఒంటి మీద సరిగ్గా వస్త్రాలు లేకుండా తిరిగి వచ్చింది. ఆమె అంటుంది, నువ్వు పాస్టర్ కదా? అవును. ఆ రోజు గుర్తుందా నువ్వు నాతో మాట్లాడావు? అవును గుర్తుంది నాకు. ఈరోజు ఇలాగ అయిపోయి ఆ రోజు నీ మాట నన్ను కారణం చేత. ఈరోజు మా అమ్మ ఆమెకు చెప్తుంది, మా మదరు ఆ పాతాళంలో నుంచి అక్కడి నుంచి కేకలేస్తుంది కదా, కనబడుతుంది అంటుంది.
ఆమె ఏం లేదు, ఈమె ఏం లేదు. ఏమైంది ఇప్పుడు ఇద్దరు పరిస్థితి? దాంట్లో బందీలు అయిపోయారు. నేను అదే అంటున్నా, నువ్వు ఎంత త్వరగా నువ్వు వెనక్కి రాగలిగితే, దేవుడు యొక్క సేవకుడు హెచ్చరించినప్పుడు, వాక్యం నిన్ను హెచ్చరించాక నువ్వు ఎక్కువ కాలం ఆగద్దు. సమస్య తప్పు చేయలేదా, పాపం చేయలేదా? ఒక్కసారిగా దేవుడు మాట్లాడింది. ఒక్కసారి మాట్లాడాక మళ్ళా ఆమె జీవితంలో తప్పు చేయలా. దావీదు ఎన్ని తప్పులు చేశాడు? ఒకటే. మళ్ళా చేశాడా? భయం వచ్చింది దావీదుకి జీవితకాలం. క్షమించిన ఒక మాట మీకు చెప్పాలి, ఇక్కడ బైబిల్లో ఉన్నదే మీకు చెప్తున్నా. దావీదు చివరి దశలో శరీరం మొత్తం చల్లబడిపోయి చనిపోవడం సిద్ధమైనప్పుడు ఇజ్రాయెల్లో కనికను తీసుకొచ్చి దావీదు దగ్గర ఉంచారు, శరీరానికి వేడి కలిగించాలని. దావీదు ఆమెను ముట్టుకోలా. ఒకసారి చేసిన దానికి నాకు ఇలాగైంది, జీవితంలో మళ్ళీ నేను చేయనని అలాగే చనిపోయాడు తప్పిదే ఆమెను మాత్రం ముట్టుకోలే. ఎందుకని హృదయానుసారుడు అయ్యాడు? ఊరికి ఎవరు? వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మనం ఆ లోపల భయాన్ని కలిగి ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఒక బ్రదర్ బెన్నాం ఒక చిన్న సాక్ష్యం చెప్పినట్టు ముగిస్తా. మన టైం కరెక్ట్గా ఇప్పుడైంది. ప్రాఫిట్ అన్నాడు, బ్రదర్, నోబడీ విల్ హ్యావ్ టు టెల్ యూ వాట్ టు డూ ఆఫ్టర్ దట్. దేవుడు ఒకసారి నీతో మాట్లాడిన తర్వాత నీకెవరు కూడా నువ్వు ఎలాగుండు, అలాగుండు, ఆ పని చేయి, ఈ పని చేయని చెప్పాల్సిన అవసరం లేదు. యూ విల్ నో వాట్ టు డూ. ఏం చేయాలో నీకు తెలుస్తుంది. ఎస్, ఇఫ్ యూ ఎవర్ టచ్ హిమ్ వన్స్, నీ ఒక్కసారి ఆయన కానీ తాకినట్లయితే నీకు ఎవరు చెప్పాల్సిన పని లేదు ఇంకా. ఆమేన్. నో మ్యాన్ కెన్ ఎవర్ కమ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ టాక్ టు హిమ్. ఏ ఒక్క మానవుడు కూడా తనంతట తానుగా పోయి ఆయన యొక్క సన్నిధిలో ఉండి ఆయనతో మాట్లాడలేడు. అండ్ ఎవర్ గో అవే అండ్ బి ద సేమ్ పర్సన్. ఆయనతో ఒకసారి సన్నిధిలోకి వెళ్ళి మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి ఇంతకు ముందు అలాగే వాడు జీవించడు. అంతేనా? అంతకుముందు తప్పులో ఉన్నాం, పాపంలో ఉన్నాం. ఆయన కలిసిన తర్వాత నువ్వు ఆ పాపంలో ఉండలేవు. ఆ పాపంలో ఉన్నావంటే నువ్వు కలవలేదని. ఈయన కలిసినవాడు మళ్ళీ అలా ఉండలేడు. ప్రైజ్ ది లార్డ్. సీ, యు ఆర్ ఆల్వేస్ చేంజ్డ్. నువ్వు ఆయన కలుసుకున్నప్పుడు పూర్తిగా, ఎప్పుడు కలిసినప్పుడు పూర్తిగా మారిపోతావు. వెన్ యూ టాక్ టు హిమ్, నువ్వు ఆయనతో మాట్లాడినప్పుడు దెర్ ఇస్ అన్ ఇంప్రెషన్ స్ట్రైక్స్ యువర్ సోల్. ఒక అనుభూతి, ఒక అనుభవం నీ హృదయాన్ని తాకుతుంది. ఆ హృదయాన్ని యొక్క ఆత్మను ఎప్పుడైతే తాకిందో దట్ యు నెవర్ ఫర్గెట్ ఇట్. ఆయనతో ప్రార్థనలు గడిపినప్పుడు, ఆయన నీతో మాట్లాడినప్పుడు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క ప్రభావము నీ హృదయాన్ని, నీ యొక్క ఆత్మని సంధించినప్పుడు నువ్వు దాన్ని అనడు మర్చిపో. ప్రాఫిట్ అన్నాడు చూడండి, హౌ ఐ రిమెంబర్ ద ఫస్ట్ టాక్ ఐ హ్యాడ్ విత్ హిమ్. ప్రాఫిట్ ఆయన యొక్క పర్సనల్ టెస్టిమనీ చెప్తున్నాడు. మొట్టమొదటిసారిగా నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే, ఐ వాజ్ 22 years old. ఎంత వయసు? ఎంతండి వయసు? ఐ వాజ్ అషేమ్డ్ టు టాక్ టు హిమ్. నేను ఆయనతో మాట్లాడటానికి ఈరోజు చెడిపోయిన ఫోన్ కాల్స్ మాట్లాడటానికి మనం సిగ్గుపడం, చెడిపోయిన చూడటానికి మనం సిగ్గుపడం, చెడిపోయిన మెసేజ్ పెట్టడానికి సిగ్గుపడం. సిగ్గు ఎప్పుడు పడతాం తెలుసా? ప్రభురాత్రి భోజనం రోజు నోరు తెరిచి ప్రార్థన చేయని అంటాం కదా, అప్పుడు సిగ్గుపడతాం. దేవుడితో మాట్లాడమంటే సిగ్గు ఏంటండి? మన జీవితం ఇలాగే ఉండి పాతాళం పోవటం బెటరా, మార్చుకొని దేవుడి లోపల నుండి పరలోకం పోవటం బెటరా? అసలు ఎందుకు మనం ఇక్కడికి వచ్చామంటే మారటానికి వచ్చామండి, వేరే ఇంకేది లేదు మన లోపల. ప్రవక్త సాక్షి చెప్తున్నాడు, ఐ వాజ్ అషేమ్డ్ టు టాక్ టు హిమ్. ఆయనతో మాట్లాడాలని సిగ్గుపడ్డా నేను. ఐ రోట్ హిమ్ ఏ లెటర్. సిగ్గుపడి ఏం చేశారంటే దేవుడికి ఒక లెటర్ రాశారు. జాగ్రత్త కింద, ఐ వాజ్ గోయింగ్ టు టేక్ ఇట్ అప్ ఆన్ ఎ ట్రీ ఇన్ ద వుడ్స్ సో హీ కుడ్ రీడ్ ఇట్. నేను ఆ చెట్లలోకి పోయి అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్లో తీసుకెళ్ళి ఈ లెటర్ పెట్టేసి వస్తా, ఆయన లెటర్ చదువుతాడు కదా. దేవుడితో మాట్లాడే సిగ్గుపడి, అంటే ఎలాగైనా కూడా దేవునికి చేరాలా, ఈ లోపల ఇది ఉన్నది, మాట్లాడాలంటే సిగ్గు, భయం. ఐ వాజ్ సో అషేమ్డ్ ఆఫ్ మై లైఫ్. ఎందుకని సిగ్గుపడ్డానంటే నేను జీవించిన జీవితాన్ని బట్టి నేను ఆయనతో మాట్లాడి సిగ్గుపడ్డా. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయమంటే మన జీవితంలో తప్పులు ఒప్పుకోండి అంటే మనకు సిగ్గు, అంతేనా? ప్రవక్త అంటారు సంఘంలో ఆల్టర్ కాల్ అని ఉంటుంది. ఎప్పుడైనా విన్నారా మీరు? వేదిక పిలుపు. వాక్యం చెప్పిన తర్వాత మీ హృదయాలను తాకితే మీ తప్పులు సరి చేసుకోవాలి అంటే బలిపీఠం దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేయండి అంటాడు. మన సంఘాలు ఎలా ఉంటుంది తెలుసా? ఏ ఒక్కడు రాడు బలిపీఠం దగ్గరికి. ఏంటి కారణం? నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఏదో తప్పు చేస్తాను అనుకుంటారు కదా, సిగ్గు.
అయితే దేవుడు నీవు అక్కడికి వస్తే నీ పాపాలు క్షమిస్తాను కానీ నీతో మాట్లాడితే నువ్వు అక్కడే కూర్చోదామంటే అర్థం ఏంటి? దేవుడు క్షమిస్తానన్నప్పుడు దాన్ని కాదట్టమే. See, I was so ashamed of my life and I thought, well, maybe he might not pass by the tree, but maybe he will hear me if I will just talk to him. ఒకవేళ నేను అక్కడ ఉత్తరం పెట్టి వచ్చాను, ఆ ఉత్తరాన్ని చూడటానికి దేవుడు పక్కన పోకపోతే, కాబట్టి నేను ఆయనతో మాట్లాడితేనే వింటాడు. ఏం చేయాలి ఇప్పుడు? వినపడలే నాకు. అండ్ ఐ గాట్ డౌన్, నేను మోకరిల్లి ఇలాగన్నా, మిస్టర్ జీసస్, ఐ వాంట్ టు టాక్ టు యూ ఎ మినిట్. అయ్యా యేసయ్యా, నీతో ఒక్క నిమిషం మాట్లాడాలయ్యా. ఐఎమ్ ద వర్స్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ద సిటీ. యేసుక్రీస్తు పాదాల మీద అత్తర పోసిన ఆమె గురించి మాట్లాడితే ప్రవక్త, ద వర్స్ట్ సిన్నర్ ఇన్ ద సిటీ, పట్టణంలో అత్యంత నీచురాలు, పాపాత్మురాలు అని ఆమె గురించి వర్తమానం మాట్లాడు. ఆమె అదే అన్నది, పాదాల మీద పడి నేను ఈ పట్టణంలో పాపిరా అన్నది. ఈయనేమంటున్నాడు? ఐఎమ్ ద వరస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచం మొత్తంలోకి నేనే నీచమైన వాడిని అని ఆయన ప్రారంభించడం ఎలాగున్నది? మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు నేను నీచమైన ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం మనం. కానీ మన ఆలోచనలు, క్రియలు కొంతమంది కొన్నిసార్లు ఎలాగుంటాయంటే, అసలు వీళ్ళు వర్తమానం వాళ్ళేనా, వీళ్ళు ఏంటి జీవితం అన్నట్టుగా ఉంటుంది. కానీ మనం ఎలాగుంటామంటే, మనం ఒప్పుదలకి రాము. నువ్వు ఎప్పుడైతే ఒప్పుదలకు వచ్చావో దేవుడు వాటిని తీసేస్తాడు. ఐ వెంట్ అవే ఎ డిఫరెంట్ పర్సన్. ఎప్పుడైతే నేను దేవుడితో ఇలాగ మాట్లాడానో, మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి నేను పూర్తిగా మార్చివేయబడిన ఒక వ్యక్తిగా అక్కడి నుంచి లేచెళ్ళా. నువ్వు క్రీస్తుతో మాట్లాడకుండా నువ్వు మారలేవు. ఆయన నీతో మాట్లాడాలా, నువ్వు ఆయనతో మాట్లాడాలా, అక్కడ సరిచేయబడాలా. అలా కాకుండా నువ్వు అక్కడి నుంచి వెళ్ళలేవు. సి, దట్స్ ద వే ఇట్ ఈస్. అది ఆ రకంగా జరుగుతుంది. ఇట్స్ యువర్ అప్రోచ్ టు హిమ్. ఈరోజు చేయాల్సిన పనుల్లో ఇదే. నీవు ఆయన్ని సమీపించాలి, ఆయన దగ్గర రావటం కాదు, నీవు ఆయన దగ్గరికి పోవాలి. తప్పు చేసింది మనం, పాపం చేసింది మనం, ఒప్పుదల రావాల్సింది మనం, సరి చేసుకోవాల్సింది మనం, మారు మనసు పొందాల్సింది మనం, పాప క్షమాపణ కావాల్సింది మనకి. కాబట్టి మనము ఆయన దగ్గరికి పోవాలి. అండ్ యు ఆర్ రియలైజింగ్ యువర్ నీడ్. నీ యొక్క అవసరం ఏంటో నువ్వు గుర్తెరగాల. బట్ ద ట్రబుల్ ఆఫ్ ఇట్ ఈస్ వీఆర్ టూ గుడ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఈరోజు సమస్య ఏంటో తెలుసా? మనం మంచోళ్ళమే. నేను ఎందుకు పోవాలి ఆయన దగ్గరికి? నేను ఎందుకు వెళ్ళి అడగాల? వీ ఫీల్ వీ డోంట్ నీడ్ హిమ్. నాకు యేసుక్రీస్తు అవసరం అంతేమి, అంత పెద్దదేమి కాదు నాకు. ఇప్పుడు నేను వెళ్తాను, నమ్ముతాను, ఓకే, చప్పలు కొడతా, పాట పాడతాను, ఆమె అంట, ఇంతవరకు ఓకే. కానీ నాకు ఇప్పుడు నేను మారిపోయి చేయాల్సినంత అవసరం లేదు. అంతేనా? యు గాట్ టు ఫీల్ ద నీడ్ ఆఫ్ జీసస్. నువ్వు యేసుక్రీస్తు నీ యొక్క జీవితంలో అవసరత అయ్యాడని నీకు తెలియాలి. దాన్ని నువ్వు గుర్తించాలి. యు గాట్ టు రియలైజ్ దట్ హీ ఈజ్ యువర్ ఓన్లీ హోప్. నీకున్న ఏకైక ఆశ ఆయనే అని నీకు తెలియాలా. నీ ఏకైక నిరీక్షణ ఆయనే నీకు తెలియాలా. నీకున్న అవసరాన్ని తీర్చగలిగింది ఆయనే నీకు తెలియాలా. అది ఎప్పుడైతే తెలిసిందో, యూ హ్యావ్ గాట్ టు బీ సో థర్స్టీ, యూ హ్యావ్ రెడీ టు పెరిష్. నువ్వు ఏమవుతున్నావో, నీ యొక్క జీవితం ఏమవుతుంది, ముగింపుకు వచ్చింది. మనం మరణించేవారిగా ఉన్నాం. అది తెలియాలి మనకి. ఈ మరణము లోపలే నేను ఆయన్ని కలుసుకోవాలా. కలుసుకోకపోతే నా పరిస్థితి ఏంటి? మరణములను తాకే లోపే నేను కలుసుకోవాలి. ఎప్పుడైనా ఆలోచన కలిగి ఉన్నావో, ఇమ్మీడియట్గా నువ్వు కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. దెన్ యూ విల్ మేక్ యువర్ వే టు హిమ్. అప్పుడు నీ మార్గాలన్నింటినీ ఆయనే తిప్పుతావు. ఎప్పుడు? ఈ మరణము లోపల ఆయన చేరాలి, నేను ఆయన అవసరం కలిగి ఉన్నాను అని నువ్వు గుర్తెరిగినప్పుడు. యూ వోంట్ కమ్ అప్ విత్ సమ్ సివిల్ క్వశ్చన్. రేవా, నేను చేసినాడు తప్పేంటి అనే ప్రశ్న రావు దేవుడి దగ్గరికి. నీ హృదయంగా దేవుడితో సంధించబడితే యూ విల్ కమ్ అప్ విత్ ద నీడ్ ఆఫ్ యువర్ సోల్. నీ ఆత్మకి సంబంధించిన అవసరం నిమిత్తము, ఆ కొరత నిమిత్తము నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేవాడిగా ఉంటావు. ఈ సంఘాన్ని ఉద్ధరించేదో లేదంటే సొసైటీని ఉద్ధరించేదో కొన్ని చెప్తా ఉంటాం. మనం చేసే పనులేమో ఒక రకంగా ఉంటాయి, మనం మాట్లాడేమో ఇంకో రకంగా ఉంటాయి. అలాంటి దాన్ని దేవుడు కోరడు అని చూడండి. యూ వోంట్ కమ్ అప్ విత్ సమ్ సివిల్ క్వశ్చన్. సామాజికానికో లేదా సమాజానికి సంబంధించిందో సొసైటీకి సంబంధించి ఒక ప్రశ్న అడగటానికి దేవుడి దగ్గర రావును. కొంతమంది ఉన్నారు ఈరోజు కూడా, వాళ్ళని ఏ పదంతో అనాలో తెలియదు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి ఎవరు వస్తారో వీళ్ళు చెప్పేస్తారు. నేను చెప్పానా ఆయన అవుతాడని? నేను చెప్పింది జరుగుద్ది. దేనికి ఇది? అసలు దానికోసం నువ్వు పిలబడలేదు. నువ్వు రాజకీయానికి క్రైస్తవ్యానికి సంబంధం లేదు.
మూడో సంఘకాలం, పెర్గమ సంఘకాలంలో రాజకీయము, సంఘము వివాహం చేసుకున్నాయి. ఇప్పుడు ఆ స్థితిలో మనం లేవండి. దాని నుంచి మనం బయటకు వచ్చాం. దిగంబరి గాను గుడ్డివాడిగా మనం లేము. దాని నుంచి బయటకు వచ్చాం. మనం ఆ స్థితి నుంచి మనం దాటి బయటకు వచ్చున్నాం. పరిపూర్ణమైన వాక్యం అనే వర్తమానం అనే కాటు కొనుక్కొని మన కళ్ళు పెద్ద చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ స్థితి నుంచి మనం దాటాం. ఇంకా మనం దాంట్లోనే ఉన్నామంటే వర్తమానం పేరు చెప్పి మనకన్నా అందులు మూడులు ఇంకెవరు ఉండరు. See, you will come up with the need of your soul. నువ్వు యేసుక్రీస్తు వద్దకు ఎలా రావాలంటే నీ హృదయానికి లేదా నీ ఆత్మకి ప్రాణంకి సంబంధించిన అవసరం కొరకు అక్కడ రావాలి. యూ విల్ కమ్ అప్ టెలింగ్ హిమ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. నీ అంతటి నీవే ఆయన ముందుకు వచ్చి ఏమడగల, నీ గురించి నువ్వే దేవునితో మాట్లాడుకోవాలి. నీ గురించి ఇంకోళ్ళు మాట్లాడటం ఏంటండి? మనకి పదాలు రావా? కోపం వస్తే ఇంట్లో వాళ్ళతో మనం ఎంత వాదిస్తాం? ఏదో ఆమెను రావు. వాదించేవాళ్ళు ఉన్నారా? అసలే వాదించమని వాళ్ళు చేయొద్దండి. అంతేనా? మరి ప్రార్థన కొరకు దేవుని అడగడానికి ముందుకు రండి అంటే బట్టలు కొనాలి. ఇంట్లో ఎవరు కొనాలి? ముందు నాకు. ప్రార్థన చేయాలి ముందు ఎవరు చేస్తారు? మీరు చేయండి. సంఘంలో ప్రార్థన చేయాలి, నన్ను పిలవద్దు. పాట ఎవరు పెడతారు? పర్లోకి ఎవరు కావాలి? నేను వెళ్తా. ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? డాక్టర్ల డబ్బులు అనుకున్నారా 10 మందికి రావడానికి? సంఘాలు ఉన్నారు కదా, అందరూ ఎత్తపడరండి. దేవుడి యొక్క హృదయానికి, దేవుడి యొక్క వాక్యానికి హృదయాన్ని ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఎత్తబడే వాళ్ళకి ఉంటారు. కాబట్టి సంఘం విషయంలో, పరిచయ విషయంలో, వాక్యానికి లోబడే విషయంలో ముందున్న వాళ్ళని దేవుడు కాపాడుకుంటాడు. కాబట్టి ఈరోజు ఏదో మీకు నమ్మటానికి చెప్పేది మాట ఏది కాదు. నేను నా హృదయం బద్దలవుతో చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో. ఎందుకంటే ఈరోజు దేవుడు పెట్టిన భారత మీతో మాట్లాడాలి. ఈ వర్తమానం పేరు ఏంటంటే అన్వెల్కమ్డ్ క్రైస్ట్. అన్వెల్కమ్డ్ క్రైస్ట్, స్వాగతం లేని, స్వాగతం పొందుకొని అతిథి యేసుక్రీస్తు. ఆయన వచ్చాడు, అయితే ఆయన స్వాగతం లేదు ఆయనకి. ఆయన వచ్చాడు లోపలికి. ఆయన ఎవడు పట్టించుకోవట్లా. ఈరోజు అంతే, వాక్యం వచ్చేసింది మన మధ్యలో ఉన్నది, వర్తమానం వచ్చేసింది మన మధ్యలో ఉన్నది, ఎత్తబాటు వచ్చింది మన మధ్యలో ఉన్నది, ప్రత్యక్షత వచ్చింది మన మధ్యలో ఉంది, 7 ముద్దలు వచ్చింది మన మధ్యలో, అన్నీ మన మధ్యలో ఉన్నాయి. పరలోక రాజ్యం కూడా మన మధ్యలో ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలా? దాన్ని గుర్తించి దాన్ని పూర్తిగా మనం మారినప్పుడు, పూర్తిగా మారిన హృదయం మనం కలిగి ఉంటే దాని లోపలికి అడుగు పెట్టగలుగుతాం. ఆ స్థితికి ఈరోజు మనం రావాలి. మనం కొద్ది దూరంలో ఉన్నామండి, దూరం పోగొట్టుకోవద్దు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.